మంచి కంపెనీకి వెళ్ళాలనో లేకపోతే ఇంత మంచి స్కేల్ సంపాదించాలనో అనుకుంటారు జనరల్గా. మరి ఇన్స్టిట్యూట్ పెట్టడానికి అంత అంటే ఆ రోజుల్లో మీకు అంత 20 ఏళ్ల క్రితం ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది? అంటే ఇన్స్పిరేషన్ ఎవరు మీకు ఇది స్థాపించడానికి అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంది మీ స్టూడెంట్స్ చెప్పారు నాతోటి. సార్, ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాలారిష్టాలు అనేవి కామన్గా ఫేస్ చేస్తాం. సో అప్పుడు మీకు ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. షట్టర్ ఉంటుంది మాకు, మేము షాప్స్ అద్దెకి తీసుకున్నాం 2. ఒక షాప్ ఏమో క్లాస్, ఒక షాప్ ఏమో ఆఫీస్. షట్టర్ ఇట్లా వేయటం, మొత్తం క్లీన్ చేయటం, పిల్లలు రాగానే షట్టర్ ఓపెన్ చేయటం, షర్ట్ మార్చుకోవడం, క్లాస్ చెప్పడం. జనరల్గా అందరూ అనుకున్నది ఏంటంటే సిఏ చదవడం చాలా కష్టం, అంత ఈజీగా పాస్ అవ్వరు, ఒక్క పేపర్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అన్ని పేపర్లు చదవాల్సిందే అనేది ఒకటి ఉంది సార్. సాధించలేమేమో, కాస్ట్ ఎక్కువేమో అనేది కూడా ఒకటి ఉంది. సో అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కసారి వివరంగా చెప్తారు. చాలా మంచి కంటెంట్ వ్యూవర్స్కి చెప్తాను మేడం. ఇది మాస్టర్ మైండ్స్ గురించి కాదు, మీ నమ్మేటువంటి బైబిల్, భగవద్గీత, ఖురాన్, అదేంటంటే సిఏ కోర్సెస్ గురించి చెప్తున్నాను నేను. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో లేకపోతే ప్రేమలో ఫెయిల్ అయ్యామనో కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదనో రకరకాల రీజన్స్ తోటి సూసైడల్ టెండెన్సీ అనేది జనాలు ఎక్కువగా కనపడుతోంది ఇప్పుడు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సూసైడ్స్ గురించి 3 మాటల్లో చాలా సింపుల్గా, చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను. మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటారు, మనమేనా అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకుంది అని. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నాకు తెలిసే విత్ మీ అంజలిలో మై స్పెషల్ గెస్ట్ మాస్టర్ మైండ్స్ అని మీరు వినే ఉంటారు. గత 20 సంవత్సరాలుగా ద బెస్ట్ సర్వీసెస్ని విద్యార్థులకు అందిస్తున్న మన మోహన్ గారు ఇస్ విత్ us రైట్ నౌ. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. థ్యాంక్ యూ అంజలి మేడం. అండ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చినటువంటి ఐ డ్రీమ్స్ మేనేజ్మెంట్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ ఈ థ్యాంక్స్ నా ఒక్కడి తరఫున కాదు, మా టోటల్ టీమ్ అందరి తరఫున, ఇంక్లూడింగ్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్, మా కోసం ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ మేడం. నా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి గుంటూరు మేడం, ఆంధ్రప్రదేశ్. గుంటూరుకు ప్రత్యేకత ఉంది, చదువుల కిల్లా గుంటూరు జిల్లా అంటారు. సో అలాంటి చదువులకి ఒక కిల్లాగా ఉన్నటువంటి, ఒక ఎంపైర్గా ఉన్నటువంటి గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నాన్నగారు ఒక ఆడిటర్ ఆఫీస్లో ఒక 23 years తన కెరీర్లో మెజారిటీ టైం 80% లేదా 90% టైం ఒకే చోట జాబ్ చేశారు. సో అక్కడ పనిచేయటం వల్ల ఆడిటర్ యొక్క విలువ ఏంటి, చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క విలువ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఒకటి లైవ్గా మాకు అవకాశం దొరికింది. సో ఆయన కోరిక అనొచ్చు, లేదా మేము చూసాం కాబట్టి మేము మోటివేట్ అయ్యా అనొచ్చు. నేను తమ్ముడు ఇద్దరం సిఏ చదివాం, ఇద్దరు ఒకే రోజు పాస్ అయ్యాం, ఇద్దరు ఒకే రోజు సిఏ క్వాలిఫై అయ్యాం. చిన్నప్పటి నుంచి నాకేంటంటే తమ్ముడితో ఉన్న అనుబంధం ఏంటంటే ఈజ్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. తను నాకు తమ్ముడే కాదు, నా క్లాస్మేట్ కూడా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, అంటే నాకు గుర్తుండి ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం. సిఏ ఫైనల్ కూడా ఒకే రోజు పాస్ అయ్యాం. నా వైఫ్ కూడా చార్టర్డ్ అకౌంటెంటే. తమ్ముడు, మేమిద్దరం అన్నదమ్ములో మీ ఇద్దరు అక్క చెల్లెల్ని చేసుకున్నాం, వాళ్ళు ఓన్ సిస్టర్స్, ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ని చేసుకున్నాం. నా అదృష్టం యాక్చువల్గా ఏంటంటే మా ఫ్యామిలీలే నా అదృష్టం మేడం. మేము ఇలా వర్క్ చేస్తున్నామనంటే వాళ్ళ నుంచి సమస్యలు రాకపోవటమే కాదు, ప్లస్గా మాకు వాళ్ళ నుంచి బోనస్గా మోటివేషన్ వస్తుంది. వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు, ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా. మాకు ఈ డిసిప్లిన్ కానీ, లేకపోతే ఈ ఆలోచన విధానం కానీ, యాటిట్యూడ్ కానీ వచ్చిందంటే అన్డౌటెడ్లీ మా పేరెంట్స్ మేడం. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే మాకు ఉన్న యాటిట్యూడ్. మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్తుంటే ఏదో అనుకునేవాడిని, బట్ ఇది నిజం మేడం. పిల్లలకి మన ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళనే ఆస్తులుగా మార్చుకోవాలి అంటారు. సో మా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 42 years మేడం. ఇద్దరం కూడా ఇప్పటికీ కెరీర్లో కూడా కలిసి పనిచేస్తున్నాం, అండ్ ఇంట్లో కూడా కలిసి ఉంటాం. ఉమ్మడి కుటుంబం, నేను, తమ్ముడు, నాన్న, మేమందరం కూడా ఉమ్మడి కుటుంబమే. ఆఫీస్కి వచ్చినా కలిసే పనిచేస్తాం, ఇంటికి వెళ్ళినా కూడా కలిసే ఉంటాం. నా వైఫ్ కూడా తను అకాడమిక్ డైరెక్టర్, ఎకడమిక్స్ తను చూస్తుంది, నా తమ్ముడు ఎకడమిక్స్ చూస్తాడు, అడ్మినిస్ట్రేషన్ నేను, నా బావమరి చూస్తాం. ఫైనాన్స్ అంతా కూడా మా మావయ్య గారు, అలానే నాన్నగారు చూస్తారు. అలానే కజిన్స్ చాలా మంది ఉన్నారు మా అకాడమిక్ డిపార్ట్మెంట్లో, బాబాయిలు ఉన్నారు. అంటే ఇలా చెప్తే కొద్దిగా అతిశక్తిగా ఉంటుంది కానీ మేడం, హానెస్ట్లీ వీఆర్ బార్న్ ఫర్ ఏ కాజ్ అని నాకు అనిపించింది. దేవుడు ఏదో ఒక పని కోసం, మంచా చెడు పక్కన పెట్టండి, ఒక పని కోసం మమ్మల్ని పుట్టించడం. ఆ పని పేరు ఏంటంటే కామర్స్ అనేటువంటి దీపం.
మా ఫ్యాకల్టీ ఉంటారు మేడం, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, ఇక్కడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన చెప్తుంటాడు, మోహన్ గారు కామర్స్ గురించి చెప్పాలంటే మాస్టర్ మైన్స్ ముందు, మాస్టర్ మైన్స్ తర్వాత. ఇది ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ మేడం, కామర్స్లో ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సీనియర్ ఫ్యాకల్టీ. అండ్ ఆయన ఇంకో మాట చెప్పాడు, వింటే కొద్ది అతిశక్తిగా ఉండొచ్చు కానీ బట్ మేము చేసిన కష్టానికి మాత్రం అది సరిపోయేది మేడం, అది సూట్ అయ్యింది అని చెప్పిన మాట ఏంటంటే, మాస్టర్ మైన్స్ లాంటి విద్యా సంస్థలు మీరు కనుక ఈ కృషి చేసి ఉండకపోతే ఈ 2 రాష్ట్రాలు ఏంటంటే మేడం సైన్స్ డామినేటెడ్ స్టేట్స్. ఇక్కడ ఎంపీసీకి బైపీసీకి ఉన్నంత క్రేజ్ కామర్స్కి లేదు. బహుశా మీరు మరి ఏ స్ట్రీమ్ నుంచి వచ్చారో తెలియదు, గుడ్, కామర్స్కి లేదు. సో అంతగా ఇక్కడ కామర్స్కి, ఇది కామర్స్ రాజ్యం కాదు, ఇది సైన్స్ రాజ్యం. సో ఆయన చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన సో కాల్డ్ సీనియర్ ఫ్యాకల్టీ ఈజ్ అ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కామర్స్ స్ట్రీమ్ మేడం. మీరు కనుక మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక ఉండకపోతే ఈ పాటి కామర్స్ ఈ 2 రాష్ట్రాల్లో సమాధి అయిపోయేది. సో అలా చేసాం మేడం, అంత ప్రయత్నం చేసాం, భగవంతుడు మా చేత చేయించాడు. వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. కామర్స్ కోర్స్కి మేము రుణపడి ఉన్నాం. అండ్ మా లైఫ్, మా కెరీర్ స్టార్ట్ అయింది దాంతోనే, మా కెరీర్ లాస్ట్ రోజు దాకా మేము పనిచేసేది కామర్స్ కోసమే మేడం. నాన్నగారు యాక్చువల్లీ అన్నేళ్ల పాటు ఒక చోట పనిచేశారు, మీరు మీ బ్రదర్ కూడా సీఏ చదివారు. ఒక మంచి కంపెనీకి వెళ్ళాలనో లేకపోతే ఇంత మంచి స్కేల్ సంపాదించాలనో అనుకుంటారు జనరల్గా. మరి ఇన్స్టిట్యూట్ పెట్టడానికి అంత అంటే ఆ రోజుల్లో మీకు అంత 20 ఏళ్ల క్రితం ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది? అంటే ఇన్స్పిరేషన్ ఎవరు మీకు ఇది స్థాపించడానికి అంటే మీరు ఏం చెప్తారు? మన మంచి ఆలోచిస్తే మంచే జరిగిద్దని అమ్మ చెప్తూ ఉంటే నేను నమ్మేవాడిని కాదు మేడం. బట్ మా లైఫే ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్. మేము సీఏ పాస్ అయిపోయిన తర్వాత చాలా యాంగ్జైటీగా ఇంటికి వచ్చాం. ఇద్దరం సీఏ పాస్ అయిపోయాం. మాకేంటంటే గుంటూరు చాలా చిన్న ఊరు మేడం. సమ్ ప్లేసెస్ విల్ మేక్ ద పీపుల్ బిగ్, లైక్ బెంగళూరు, హైదరాబాద్. ఇలాంటి ఎలా ఉంటుందంటే మీరు కొద్దిగా మాస్టర్ మైండ్ ఉన్న పేరు కూడా అదే అనుకుంటండి నేను అనుకోవడం. చాలా మంది మీ స్టూడెంట్స్ చెప్పారు నాతోటి. అవును మేడం కదా, సమ్ ప్లేసెస్ విల్ మేక్ ద పీపుల్ బిగ్. బెంగళూరు కానీ హైదరాబాద్. ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ కూడా ఆయన కూడా ఇదే మాట అన్నారు, మాస్టర్ మైండ్స్ దృష్టిలో పెట్టుకుని. బట్ సమ్ పీపుల్ విల్ మేక్ ద ప్లేసెస్ బిగ్. ఈ రోజున గుంటూరు లాంటి చిన్న సిటీలో ఒక 15 రాష్ట్రాల నుంచి అడ్మిషన్స్ తేగలుగుతున్నాం మేడం. గుంటూరు లాంటి చిన్న సిటీలో, చిన్న టౌన్, ఎయిర్పోర్ట్ కూడా లేనటువంటి చిన్న ఊరు. రాజస్థాన్లో ఎలా అయితే కోట అనేది ఐఐటికి ఫేమస్, ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో సిఏ స్టూడెంట్స్ కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ ఒక సెంటిమెంట్, వీడు పాస్ అవ్వట్లేదు అయితే గుంటూరు పంపించి పాస్ అవుతారు. మీకు ఐడియా ఉంటుంది, నంజాల్లో బ్యాంక్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మేడం. బ్యాంక్ జాబ్ రావాలంటే నంజాల్ వెళ్ళాలి, అలాంటి సిఏ పాస్ అవ్వాలి, సిఎంఏ పాస్ అవ్వాలంటే గుంటూరు పంపించు అని అంటారు. కానీ మంచి ఆలోచన అంటే ప్యూరిటీ థాట్స్లో కానీ, క్లీన్ అంటారు మేడం, క్లీన్ హ్యాండ్స్ అంటారు. క్లీన్ హ్యాండ్సే ఇంపార్టెంట్ కాదు, క్లీన్ హార్ట్. అది డాడీకి అమ్మకి ఇద్దరికి ఉంది మేడం. ఇప్పుడు బాగా సంపాదించిన తర్వాత నీతులు చెప్పడం కాదు, ఏమి లేనప్పుడు కూడా వాళ్ళు నీతులు చెప్పేవాళ్ళు, పాటించేవాళ్ళు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మా నాయనమ్మ, నాన్న వాళ్ళ అమ్మ, 4 అన్నదమ్ములు, 4 దగ్గర ఉంటుంటుంది. మిగతా వాళ్ళు బాగా చూసుకుంటారు. బట్ మా నాన్న ఏంటంటే అందరికంటే బాగా చూసుకుంటాను నేను అనుకునేవాడిని. ఎందుకంటే మా గ్రాండ్ మదర్, మా నాయనమ్మ మా ఇంటికి వచ్చేప్పుడు సంతోషంగా వచ్చేది, మా ఇంటి నుంచి వెళ్ళేప్పుడు బాధతో వెళ్ళేది. చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే ఫైనాన్షియలీ నాట్ దట్ గుడ్. 75 రూపీస్ పర్ మంత్ శాలరీ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడు. 75 రూపీస్ పర్ మంత్ నుంచి. సో ఎందుకు అంటే నేను ఇంత చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మంచి ఆలోచనలు ఉంటే మంచిగా జరిగింది. మాస్టర్ మైండ్స్ కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఈ స్థాయికి వచ్చామని అంటే మా క్వాలిఫికేషన్ ఒక్కటే కాదు మేడం, మాలాంటి సీఏ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంతోపాటు క్లీన్ మైండ్, క్లీన్ థాట్స్, మంచే చేయాలి, ఎవరు చెడు ఆలోచించకూడదు, మంచే చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే చాలామంది వ్యూవర్స్ నమ్మరేమో, బట్ మీరు నమ్మినా పర్లా, నమ్మపోయినా పర్లా, చెప్పడం నా బాధ్యత. వినాలనే హక్కు నాకు లేదు, నమ్మాలి అని డిమాండ్ చేసే హక్కు కూడా నాకు లేదు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాది. పాస్ అయ్యి వచ్చిన తర్వాత, ఇద్దరం పాస్ అయ్యి వచ్చిన తర్వాత మేము ప్రాక్టీస్ పెట్టుకుంటాం, పార్ట్ టైం క్లాసెస్ కూడా చెప్పుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ టీచింగ్ అని అంటే డాడీ ఏమన్నారంటే, మీరు ప్రాక్టీస్ అయితే పెట్టుకోవద్దురా అన్నాడు. ఎందుకు అని చాలా పెద్ద క్వశ్చన్ అడిగాం. డాక్టర్ పాస్ అయితే ప్రాక్టీస్, లాయర్ పాస్ అయితే ప్రాక్టీస్, సీఏ పాస్ అయితే ప్రాక్టీస్, అది మెయిన్ గోల్. ఏం లేదమ్మా, నేను 23 ఇయర్స్ నుంచి ఆడిటర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. గోపి గారు ఆయన బాస్, గోపి అంకుల్ దగ్గర పనిచేస్తున్నాను. ఎంత కాదన్నా మీకు 2 రకాలుగా ఆయన ఉపయోగపడ్డాడు. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరిద్దరూ సీఏ చదివారు, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇద్దరు సీఏ చదివారంటే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? ఆయన ఇచ్చినాయి కదా. సో వద్దమ్మా, ఆయనకి మన కాంపిటీషన్ వద్దు అన్నారు. మీరు ప్రాక్టీస్ పెడితే ఏమవుతుంది, ఒక 5 ఏళ్ల తర్వాత, గుంటూరు చిన్న ఊరు కదా మేడం, క్లయింట్స్ ఎంత కాదన్నా కొంతమంది ఆయన దగ్గర నుంచి మాకు వస్తారు. చిన్న ఊరు, మహానగరం హైదరాబాద్లో మనం ప్రాక్టీస్ పెట్టినా ఎవడు ప్రాక్టీస్ వాడిది.
సో అక్కడి నుంచి కొంత ప్రాక్టీస్ వచ్చిద్దమ్మా. అది కాకుండా మీరు సీఏ పాస్ అయ్యి ఇద్దరు ప్రాక్టీస్ పెట్టి అనుభవం లేక నేను వచ్చి కూర్చోవాలి మీ దగ్గర. నాకు 23 ఏళ్ళ అనుభవం ఉంది. నేను వచ్చి కూర్చుంటే క్లయింట్స్ వస్తారు కొంతమంది, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. అమ్మేమో జాబ్కి వెళ్ళొద్దని. పర్లేదు రమ్మా, చిన్నగా సెటిల్ అవుతారు, నో ఇష్యూ, బట్ ఇక్కడే ఉండండి, జాబ్కి వెళ్ళొద్దు. జాబ్ అంటే ఉంది మేడం, సీఏకి గుంటూరులో జాబ్సే ఉంటాయి, మెట్రోస్కి వెళ్ళాలి. అమ్మ ఉద్దేశం అది, మెట్రోస్కి వెళ్ళాలి, లేదా మెట్రోస్కి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎవరన్నా నా వయసు వాళ్ళు ఏం చదివించాలి రా అని అంటే నేను చెప్తాను, పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చూడండి, బట్ సీఏలో ఒక అడ్వాంటేజ్ ఉంది, మన ఊర్లోనే సెటిల్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జాబ్కి వెళ్ళొద్దు అంది అమ్మ, నానో ప్రాక్టీస్ వద్దన్నారు. అప్పుడు ఆ టైంలో మాకు ఇది పెద్ద అవకాశం కనిపించింది, మాస్టర్ మైండ్స్ పెడదామని పెట్టాము. సో మంచి థాట్స్ ఉంటే మంచే జరిగిద్ది. మా చదువు వల్ల మాకు ఈ సక్సెస్ రాలేదు మేడం. మా చదువు, మాలాంటి చదువు చాలామందికి ఉంది, కేవలం మా థాట్స్ వల్ల, మా డిసిప్లిన్ వల్ల, మా డెడికేషన్ వల్ల, మంచి థాట్స్, అది అమ్మ నాన్న నుంచే వచ్చింది. వాళ్ళ చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మోరల్స్ చెప్పేవాళ్ళు, మోరల్స్ పాటించేవాళ్ళు, అదే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మేడం. దట్స్ రియలీ గ్రేట్ సార్. సార్, ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాలారిష్టాలు అనేవి కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? మేడం చాలా రాంగ్ టైంలో మేము ఎంటర్ అయ్యారు అందులో. చాలా రాంగ్ టైంలో చాలా ఎంత రాంగ్ టైం అంటే, సపోజ్ ఇప్పుడు ఓటీటీ చాలా ఫేమస్ అయింది కదా మేడం. 5 ఏళ్ల క్రితం ఓటీటీ పెట్టుంటే ఎవడైనా సక్సెస్ అయ్యేవాడా? ఇది కరెక్ట్ టైం, పాండమిక్ టైం, సినిమా థియేటర్లో సినిమాలు లేవు, సినిమా థియేటర్స్ లేవు, అది కరెక్ట్ టైం. అంటే అలా అదృష్టం, అది టైమింగ్ కూడా ఇంపార్టెంట్. మేము చాలా రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యాం. 2002లో మేము స్టార్ట్ చేసాం. సైన్స్ తప్ప ఇంకో కోర్సు లేనటువంటి సిచ్యువేషన్స్ అవి. అంటే వేరే కోర్సులు ఉన్నాయి, ప్రాధాన్యత లేదు. చదువు అంటే చాలా మంది సైన్స్ మ్యాథ్స్ కాకుండా ఇంకేం చదువుతారా, ఈ రెండింటితోనే మొత్తం కెరీర్ ఉందని చెప్పేవాళ్ళే 90% మంది. మేడం అలా చెప్పినా పర్లేదు మేడం, కామర్స్ తీసుకున్న వాళ్ళు చిన్న చూపు చూస్తారు, నాకు అది కోపం. కామర్స్ తీసుకున్న వాళ్ళు చిన్న చూపు చూస్తారు, అదైనా పర్లా జాలీగా చూస్తారు, ఏరా కామర్స్ తీసుకున్నావా, అది కోపం. ఏం తక్కువ అంటాను మేడం. నేను ఎంఈసీ జాయిన్ అయ్యేప్పుడు టీజేపీఎస్ కాలేజ్లో జాయిన్ అయ్యాను గుంటూరులో. అదృష్టం, పాత రోజుల్లో అలాంటి కాలేజీలు ఉన్నాయి. 100 రూపాయలు 80 రూపాయల ఫీజు కట్టి చదివేసేసారు, చాలా అదృష్టం. ఆ కాలేజ్లో ఎంఈసీకి అప్లికేషన్ పెడితే ప్రిన్సిపల్ గారు నన్ను పిలిపించారు. 2-3 అప్లికేషన్స్ కంటే ఎక్కువ రాలేదయ్యా, నువ్వు ఎంపీసీకి వెళ్ళు లేదా సిఈసీకి వెళ్ళు అని. మీరు పర్మిషన్ ఇస్తే సార్ నేను క్లాస్ టు క్లాస్ వెళ్ళి ఎంఈసీ గురించి చెప్పి ఒక సెక్షన్ నేను ఫామ్ చేసుకుంటాను సార్ అన్న. నేను ఫామ్ చేసుకుంటానంటే మీరు పర్మిషన్ ఇస్తాను. అలా అక్కడ ఉన్న ఎంపీసీ, బైపీసీ, సిఈసీ సెక్షన్స్కి వెళ్ళి ఎంఈసీ గురించి చెప్పేవాడిని. మ్యాథ్స్ కాంబినేషన్ ఉన్నది, ఎకనామిక్స్ కామర్స్ ఉంది, ఫ్యూచర్ అంతా ఇదే. ఫిజిక్స్ ఎలానో యూనివర్సల్ సబ్జెక్టు, ఎకనామిక్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ బాగుంటుంది. ఎకనామిక్స్ యూనివర్సల్ సబ్జెక్ట్, కామర్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్ అని చెప్పుకొని ఒక సెక్షన్ ఫామ్ చేసే 18 మంది. వాళ్ళు కూడా మనీ గురించి ఆలోచించకుండా ఓ 18-20 మంది ఉన్న ఒక సెక్షన్ ఫామ్ చేశారు. లేదా వాళ్ళు వద్దంటే కనుక నేను సిఈసీకో ఎంపీసీకి వెళ్ళేవాడిని, అవకాశం లేదు చదువుకోవడానికి. కానీ ఒక స్టూడెంట్ ఏజ్లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ధైర్యం మీకు, లేకపోతే ఎవరు సార్ అంత రిస్క్ ఎవరు చేస్తారు? ఈ కోర్స్ గురించి పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పడం, సేమ్ ఏజ్ కదా మీది కూడా. అంజలి మేడం, నేను నమ్ముతాను, ప్రేమతో చేయలేదు ఇది ఖచ్చితంగా. ఐఎమ్ బార్న్ ఫర్ ఎ కాజ్. దేవుడు పుట్టించాడు, ఏదో కామర్స్కి సేవ చేసుకోమని పుట్టించాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. లేకపోతే ఈ కోర్సు మీద ఎంత ఎఫెక్షన్ ఏంటి మాకు, టోటల్ ఫ్యామిలీ అంతా ఈ కోర్స్ కోసం పనిచేయటం ఏంటి, లైఫ్ అంతా ఈ కోర్స్కి పెట్టడం ఏంటి. డెఫినెట్లీ ఏదో జన్మలో ఏదో అనుబంధం ఉన్నట్టుగా ఈ కోర్స్ అయితే మాకు అనుబంధం ఉంది మేడం. వీఆర్ బార్న్ ఫర్ ఎ కాజ్. అవర్ టీమ్, మేమే కాదు మా టీం అంతా కూడా వీఆర్ బార్న్ ఫర్ ఎ కాజ్. దానికోసమే ఈ కోర్సు కోసం, అంటే ఈ కోర్సు కోసమే మేము పుట్టాం అన్నట్టుగానే చేశాం మేడం. సో ఎంఈసీలో కానీ సిఈసీలో కానీ చదవటమే నేరం అనేటువంటి సిచ్యువేషన్లో మేము పెట్టాం. ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టామంటే మేడం, అమ్మాయి అయితే బైపీసీ, అబ్బాయి అయితే ఎంపీసీ చదవాలి అనే సిచ్యువేషన్లో మేము పెట్టాం. ఆ రోజులు అలానే ఉండేది మేడం. 20 years బ్యాక్ అలానే ఉండేది. వీడు ఎంపీసీకి పనికిరాడు, వీడు బైపీసీకి పనికిరాడు, అయితే ఎంఈసీనో సిఈసీనో పడే అనే రోజుల్లో పెట్టాం. స్టార్వింగ్ అంటారు చూసారా మేడం, ఆకలి అని, అలా అడ్మిషన్స్ కోసం ఇబ్బంది పడ్డ రోజుల్లో పెట్టాం. ఈ రోజున ఎవరైనా మా ఫ్రెండ్స్ సీఏ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నామంటే అలా చూసి కొద్దిగా హానెస్ట్లీ చెప్తున్నా, కొద్దిగా జలసీగా ఉంటుంది. రైట్ టైంలో పెడుతున్నారు, ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, అవేర్నెస్ ఉంది, అండ్ మీడియా ఉంది. ఇప్పుడు ఆ రోజులో మేము మాస్టర్ మైండ్స్ పెట్టామన్నా కమ్యూనికేట్ చేయడానికి కూడా మాకు ప్రాపర్ మీడియా లేదు.
సోషల్ మీడియా లేదు, వాట్సాప్ లేవు, మీలాగా యూట్యూబర్స్ సపోర్ట్ లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కింద ఎంత కెపాసిటీ మాకు లేదు, పేపర్లో యాడ్స్ ఇచ్చేంత కెపాసిటీ మాకు లేదు. ఓన్లీ సోర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే పాంప్లెట్స్, పోస్టర్లు. స్ట్రాంగ్లీ మర్చిపోకునే లైఫ్ టైం మర్చిపోలేని ఇన్సిడెంట్ మేడం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పాంప్లెట్స్ పంచుతున్నాం. ఇంటర్మీడియట్ నుంచి బయటికి ఎగ్జామ్ రాసి వస్తారు కదా, లీఫ్లెట్స్ పంచుతున్నాం. గుంటూరు హిందూ కాలేజ్ నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. హిందూ కాలేజ్ బయట పాంప్లెట్స్ పంచేవాడు స్కిప్ అయ్యాడు, అక్కడ లేడు. నేనేమో నా బండి మీద 2 వీలర్ మీద అదో రథంలాగా ఫీల్ అయ్యి వెళ్తున్నా అన్ని చోట్ల చెక్ చేసుకోవడానికి, ఎక్కడెక్కడ ఏం పాంప్లెట్లు పంచుతున్నారో ఏంటో చూసుకోవడానికి, ఒక ఇన్విజిలేషన్ లాగా. చూస్తే వాడు లేడు. చేతిలో నాకు పాంప్లెట్స్ ఉన్నాయి, నేను నుంచొని పనిచేస్తున్నా. బయటకు ఒక లెక్చరర్ వచ్చాడు, ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, కామర్స్ లెక్చరర్. అప్పటికి నేను సీఏ పాస్ అయ్యా, నేను సీఏ క్వాలిఫై అయ్యా. ఏంట్రా ఇది అన్నాడు. సార్ దొంగతనం చేస్తే తప్పు కానీ పాంప్లెట్స్ తప్పే ఉంది, మనం ఇంకోటి జేబు కొడితే తప్పు కానీ మనం పనిచేయటం తప్పే ఉంది అని అన్నాం. అలా స్టార్ట్ అయింది మేడం ప్రయాణం. 38 మంది అట్టుంది. ఫస్ట్ అయితే 38 మంది కూడా లేరు మేడం. ఫస్ట్ 3-4 రోజులు అయితే కనుక క్లాస్లో స్టూడెంట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ 3-4 రోజులు 3 క్వాలిఫైడ్ సీఏలో, నేను, నా తమ్ముడు, వైఫ్, మేము 3 స్టూడెంట్స్ కోసం వెయిట్ చేసినటువంటి రోజులు. అలాంటి సిచ్యువేషన్లో చిన్నగా ఫస్ట్ బ్యాచ్ ఒక 35-38 స్టూడెంట్స్ ఫామ్ అయ్యారు మేడం. ఈ ఫస్ట్ బ్యాచ్లోనే కొంతమంది మాకు పాఠాలు నేర్పించేశారు. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు. అంటే క్లాస్కి పంపిస్తారు పిల్లల్ని, చెక్ మీద 15 రోజులు లేట్ వేసి ఇస్తారు, పోస్ట్ డేటెడ్. ఈ 15 రోజుల క్లాసులు బాగుంటే ఓకే, లేకపోతే చెక్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా ప్రయోగాలు కూడా చేశారు, నో ఇష్యూ. అన్ని చేసినా నేనేమనుకుంటానంటే అరే ముందు అసలు ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, మీ పిల్లల్ని జాయిన్ చేశారు అనేనే ఫీల్ అవుతాను, పాజిటివ్గానే తీసుకుంటాను. మేడం మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు నిజంగా మేము రుణపడి ఉన్నాం. వాళ్ళే కనుక మాకు అవకాశం ఇచ్చి ఉండకపోతే మాస్టర్ మైండ్స్ లేదు, ఏమి లేదు. అండ్ ఈ 7th మంత్లో 6th మంత్లో పుట్టినటువంటి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉంటాయి కదా మేడం, నేను నా వైఫ్కి నా తమ్ముడికి అయితే చెప్పాలి, వాళ్ళు భయపడతారని. నేను అలానే ఫీల్ అయ్యాను. మాస్టర్ మైండ్స్ ఇది అసలు బతికిద్దా, ఉంటుందా ఇన్స్టిట్యూట్, ఈ స్టార్టప్ ఉంటుందా, ప్రేమిస్టెడ్ బేబీ అనుకున్నారా మాస్టర్ మైండ్స్? ఉంటుందా? రాంగ్ టైంలో పెట్టాం, రాంగ్ టైం, రాంగ్ ప్లేస్. ఎ సిటీ లైక్ గుంటూరు, నో ఇట్స్ ఎ టౌన్. 2014లో క్యాపిటల్ అయింది, కానీ అదర్వైజ్ గుంటూరు ఏముంది మేడం, స్మాల్ ప్లేస్. నేను గుంటూరు నథింగ్ అని చెప్పట్లేదు, స్మాల్ ప్లేస్. సో రాంగ్ టైం, రాంగ్ ప్లేస్, రాంగ్ కోర్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ రాంగ్ కోర్స్. ఇదే కష్టం ఏదైనా స్కూల్లో పెడితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అడ్మిషన్స్ వస్తాయి. ఇదే కష్టం ఎంపీసీ బైపీసీకి పెడితే ప్రతి ఇంట్లో ఎంపీసీ బైపీసీ చదివేవాళ్ళు ఉంటారు. ఇక మన పర్ఫార్మెన్స్ బాగుంటే అడ్మిషన్లు వస్తాయి అంతే. అడ్మిషన్స్ కోసం కష్టపడక్కర్లా, కోర్సు కోసం, ప్రమోషన్ కోసం కష్టపడక్కర్లా, అసలు కోర్సుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 10th క్లాస్లో ఫిజిక్స్ ఉంది, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అంటే ఎంపీసీ బైపీసీ తెలుసు పిల్లలకి, ఎకనామిక్స్, కామర్స్ లేదు. మేము పరిచయం చేస్తే తప్ప అసలు ఇలాంటి కోర్స్ ఉందని కూడా తెలియదు. సో రాంగ్ కోర్స్, రాంగ్ ప్లేస్, రాంగ్ టైం. అలాంటి టైంలో పెట్టి ఇంక్యుబేటర్లో మనకి బేబీ ఉంటుంది చూసారా, 7th మంత్ ప్రీమెచ్యూర్డ్ బేబీ, అలా ఫీల్ అయ్యాను మేడం. 2-3 ఏళ్ళు అసలు ఇది ఉండదా అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ కష్టపడడానికి సిద్ధం, కానీ చాలామంది వద్దంటే పెట్టాం, చాలామంది భయపెట్టారు. అరే ఎందుకురా, గుంటూరులో ఎందుకురా, పాస్ అయ్యారా, ముగ్గురురా, మీ కెరీర్రా, సీఏ ఎందుకురా అని భయపెట్టారు. ఆ భయపెట్టడంలో కూడా నాకు ప్రేమే కనిపించింది, మా మీద కన్సర్నే కనిపించింది, కానీ మా మీద జలసీతో వాళ్ళు ఏం చెప్పాల. ఇంతమంది చెప్తున్నారు, మనం రాంగ్గా వెళ్తున్నాం అంటే మేడం, ఇప్పుడు గాలి ఇట్లా వస్తుంది అనుకో, మనం ఇట్లానే వెళ్ళిపోవడం చాలా ఈజీ, గాలికి ఎదురు వెళ్ళటమే చాలా కష్టం. మేము గాలికి ఎదురు వెళ్ళాం. పోనీ సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు, నాన్నగారు జాబే, సెకండ్ జనరేషన్ కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపినటువంటి అనుభవం నాకు కానీ, నా భార్యకు కానీ, తమ్ముడికి కానీ ఎవరికైనా ఉందా? లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక 5,000 రూపీస్ బుక్ ఒకటి కావాల్సి వచ్చింది, కంపెనీస్ యాక్ట్. ఆ బుక్ కొనడానికి పరిస్థితి లేదు. ఇన్స్టిట్యూట్ పెట్టాం, సీఏ పాస్ అయ్యాం, బుక్ కొనడానికి పరిస్థితి లేదు. విజయవాడలో డెక్కన్ లా హౌస్, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చాలా మంచి వ్యక్తి. బుక్ ఒకటి కావాలి, అప్పు కావాలి అన్న, అంటే మా క్లాస్కి వచ్చేవాడు పిల్లలకి పుస్తకాలు అమ్మటానికి. బుక్ ఒకటి కావాలి, అప్పు కావాలి, కంపెనీస్ యాక్ట్, రిటర్న్ బై రామయ్య. రామయ్య అంటే ఐఐటి రామయ్య గారు కాదు, అదొక వేరే పుస్తకం. 6,000 5,500 ఉంటుంది మేడం బుక్. నేను చెప్తుంది 2002. కొనడానికి లేదు. అప్పిస్తామంటే ఇచ్చాడు, 10 సార్లుగా తీసుకున్నాడు ఇన్స్టాల్మెంట్స్. సో అలా చాలామంది సపోర్ట్ చేశారు మేడం, చాలామంది. ముఖ్యంగా మా అమ్మా నాన్న గురించి చెప్పడం కాదు, మా అత్త మామ గురించి కూడా చెప్పాలి. కెరీర్ ఉంటుందా లేదు తెలియదు, సక్సెస్ అవుతామా లేదు తెలియదు,
అనే చోట ఇప్పుడు తను సీఏ పాస్ అయింది. నా అంత క్వాలిఫికేషన్ తనకే ఉంది. ఏం కోరుకుంటారు ఏ అత్త మామ అయినా సరే? సేఫ్ కెరీర్ ఉన్నవాళ్ళు, కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, లేదా కెరీర్ బాగున్న వాళ్ళు, లేదా ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి కెరీర్, అలాంటి వాళ్ళనే కోరుకుంటారు కదా అమ్మాయిని ఇచ్చేప్పుడు. వాళ్ళు అవేం కోరుకోలా, ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ మనసులో అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే మాత్రం మమ్మల్ని నిరుత్సాహపరచలా, భయపెట్టలా. మా చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టారు కానీ మా అమ్మ నాన్న భయపెట్టలా, వీళ్ళు భయపెట్టలా. ఇంకా మా నాన్న అనేవాడు, పర్లేదురా ఇంకా నేను 10-15 ఏళ్ళు కష్టపడగలను, మీరు సంపాదన లేకపోతే నేను మంత్లీ మీకు ఇంతని ఇస్తాను. పాస్ అయ్యి మ్యారేజ్ అయ్యి అయిన తర్వాత కూడా ఆయన ఇస్తాననేవాడు. మా ఫస్ట్ ఇయర్ కలెక్షన్స్ మేడం నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, 20 years బ్యాక్ సుమారుగా 5 lakhs ఉంటుంటుంది. కలెక్షన్స్ నేను చెప్తుంది, ప్రాఫిట్స్ కాదు. కలెక్షన్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్స్. అసలు ఎంత మీగర్ అమౌంట్. ఆఫీస్ బాయ్ మేమే, కంప్యూటర్ ఆపరేటర్ మేమే, జిరాక్స్ ఆపరేటర్ మేమే, క్లాసెస్ మేమే, స్వీపర్స్ మేమే, అడ్మినిస్ట్రేటర్స్ మేమే, క్యాషియర్ కూడా మేమే. ఇంకొక స్టాఫ్ని పెట్టుకోవాలంటే లేదు అక్కడ ఇన్కమ్. ఎలా అంటే సింపుల్గా చెప్తాను, షట్టర్ ఉంటుంది మాకు, మేము షాప్స్ అద్దెకి తీసుకున్నాం 2. ఒక షాప్ ఏమో క్లాస్, ఒక షాప్ ఏమో ఆఫీస్. షట్టర్ ఇట్లా వేయటం, మొత్తం క్లీన్ చేయటం, పిల్లలు రాగానే షట్టర్ ఓపెన్ చేయటం, షర్ట్ మార్చుకోవడం, క్లాస్ చెప్పడం. ఎస్, హానెస్ట్లీ ఐ స్వేర్. నేను మళ్ళీ చెప్తున్నా, నమ్మాలా లేదా మీ ఇష్టం, చెప్పడం నా బాధ్యత. ఐ కాంట్ డిమాండ్ యూ నమ్మండి అని, బట్ ఇది జరిగింది. ఇంత కష్టం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వెనక ఉంది. నిజం సార్. ఇన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి మీరు మాస్టర్ మైండ్స్ నడిపిస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ని మీరు సీఏ చేశారనండి? కొన్ని వేల మంది ఉంటారు మేడం, నాట్ జస్ట్ ఇన్ హండ్రెడ్స్, కొన్ని వేల. సౌత్ ఇండియాలో, మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు మేడం, సౌత్ ఇండియాలో సీఏలు కానీ సీఎంఏలు కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాస్టర్ మైండ్స్తో సంబంధం ఉంది. పాస్ అయిన వాళ్ళు సీఏ కానీ సీఎంఏ కానీ మాస్టర్ మైండ్స్తో సంబంధం ఉంది అనుకునేటువంటి పిల్లలు కనీసం 20 నుంచి 25,000 స్టూడెంట్స్ ఉంటారు మేడం సౌత్ ఇండియాలో. వెరీ కమెండబుల్ నెంబర్ మేడం, చాలా పెద్ద నెంబర్. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్. వై అని మళ్ళీ చెప్తా, ఎందుకు లిమిటెడ్ రిసోర్సెస్ అంటే మేడం, ఇది మీరు ఎడిటింగ్లో కావాలంటే తీసేయండి, బట్ నా మనసులో ఉంది మీకు చెప్పాలనిపిస్తుంది. ఎవరన్నా కోపడచ్చు చూసేవాళ్ళు, దే మే డిఫర్ విత్ మీ. ఎస్, యూ హ్యావ్ దట్ రైట్, యూ ప్లీజ్ డిఫర్ విత్ మీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్, యూ ప్లీజ్ డిఫర్ విత్ మీ. మీకు ఆ రైట్ ఉంది, బట్ నేను చెప్పుకునే రైట్ కూడా నాకు ఉంది. గ్రేడ్ 1 సిటిజన్స్ అందరూ మేడం అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. అందరు కాకపోయినా మెజారిటీ గ్రేడ్ 1 సిటిజన్స్ అంటే బాగా ఐక్యూ ఉండి మంచి తెలియగలవాడు, బ్రిలియంట్, బాన్ బ్రిలియంట్ అనేవాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. గ్రేడ్ 2 సిటిజన్స్ అందరేమో గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. గ్రేడ్ 3 సిటిజన్స్ ఏమో మెట్రోస్కి వెళ్ళిపోతున్నారు. గ్రేడ్ 4 సిటిజన్స్ వాళ్ళతో నేను గుంటూరులో ఫైట్ చేశాను 20 years. నేను పడ్డ కష్టం అది. ఇదే ప్లేస్లో ఇదే కష్టం నేను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పడి ఉంటే నాకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అన్ని సినర్జీస్ ఉంటాయి. ఐల్ బీ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ ఉండేది, స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు కూకట్పల్లి, ఇందాక ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే వెళ్ళొచ్చాను. కూకట్పల్లిలో పాపులేషన్ ఎంత ఉందో గుంటూరులో అంతకంటే తక్కువ ఉంది. ఇక్కడ పాపులేషన్ ఉంది, అబండెంట్ పాపులేషన్ ఉంది, అడ్మిషన్స్ ఉన్నాయి. నాకు పాపులేషన్ అంటే నా ఉద్దేశం అడ్మిషన్. ఎంపీసీ బైపీసీ పెడితే ఇంకా ఈజీగా అడ్మిషన్స్ అవుతాయి, అది వద్దనుకున్నా. స్కూల్ పెట్టలేదు, ఏదో ఈ కోర్సుతో అనుబంధం ఉంది అంటే. మీరు అంటుంటారు ఒక అమ్మాయితో లవ్లో పడ్డారంటారు చూసారా, ఈ కోర్సుతో అలా పడ్డాం. ఎందుకు పడ్డామో తెలియదు, ఏంటో తెలియదు, ఏంటి ఈ కోర్స్ మీద అభిమానం తెలియదు. బట్ ఈ కోర్స్ అంటే మాత్రం లవ్ కూడా కాదు, పిచ్చి. ఇట్స్ బియాండ్ దట్. దట్స్ నైస్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నాకు తెలిసినందుకు కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా మీ దగ్గరికి వస్తున్నారని ఈజీగా 10 to 15 స్టేట్స్ వస్తారు మేడం. అంటే కోర్సుని బట్టి డిఫర్ అవుతుంది. కొన్ని కోర్సెస్కి ఏమో 10 to 15 స్టేట్స్ వస్తారు, కొన్ని కోర్సెస్ ఏమో 4-5 స్టేట్స్ నుంచి వస్తారు, ఈజీగా వస్తారు మేడం. బ్రాంచెస్కి నేను డెడ్ అగెనెస్ట్ మేడం. సుమారుగా ఒక 10 ఏళ్ల పాటు సుమారుగా అసలు నేను బ్రాంచెస్ స్టార్ట్ చేయలే. నా మొండితనం ఏంటంటే, క్యాన్సర్కి మందు కావాలి, కేరళలో చాలా బాగుందంటే ఎక్కడి నుంచైనా కేరళ వెళ్తారు అంతే. ఆ మందు కావాలంటే వెళ్తాడు, ఎక్కడి నుంచైనా గుంటూరు రావాల్సిందే, నేను ఇక్కడే చూడాలి. నా మెయిన్ లిమిటేషన్ అది. నేను నా కళ్ళతో చూసుకోవాలి, ఏం జరుగుతుందో నేను చూసుకోవాలి, నేను పట్టించుకోవాలి. రాంగ్ నోషన్ అయితే కాదు, స్టాఫ్ పనిచేయరని కాదు, బట్ ఓనర్ ఎప్పుడు ఓనరే. అమ్మ నాన్న, అమ్మ ఎప్పుడు అమ్మే, నాన్న అమ్మతో సమానం కాదు, అమ్మ ఎప్పుడు అమ్మే. అమ్మ నెంబర్ 1, నెంబర్ 2 నాన్న. ఓనర్ ఎప్పుడు ఓనరే, ఓనర్ తర్వాతే స్టాఫ్. అందుకని నేను ఎప్పుడు బ్రాంచెస్ పెట్టేవాడిని కాదు.
బట్ సడన్గా ఏంటంటే కొన్ని కార్పొరేట్ కాలేజీలు మంచివి. నేను ఇంత చిన్న కాలేజ్, చాలా చిన్న కాలేజ్, నేను ఇంత చిన్న కాలేజీకే నేను ఎంత కష్టాలు పడి ఉంటే వాళ్ళు అంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, 50-60 వేల మంది ఎంప్లాయీస్, 4-5 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ జీవితాన్ని అంకితం చేయటం కాదు, జీవితాన్ని త్యాగం చేసి ఉంటారు. ఐ హానెస్ట్లీ అడ్మిట్. నేను విన్నాను మేడం, 2-3 కాలేజీల గురించి విన్నాను. వాళ్ళు సంవత్సరానికి 5-6 వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తారంటే వాళ్ళు 25 ఏళ్ళు ఉండుంటే కనీసం 1 లక్ష కోట్లు కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు సొసైటీకి. వాళ్ళ ఏదో తప్పు ఉంటే ఓకే, ఆ తప్పును మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఆ తప్పును మాట్లాడడానికి ఇక్కడ మనం జడ్జెస్ కాదు, పోలీసులం కాదు, వ్యవస్థ ఏం కాదు. బట్ అలాంటి కాలేజీలు వాళ్ళ 25 ఏళ్ల ప్రయాణంలో 1 లక్ష కోట్లు కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు సొసైటీకి, రెంట్స్ రూపంలోనో, శాలరీస్ రూపంలోనో. ఒక స్టేట్కి చిన్న రాష్ట్రాల జీడిపి కంటే ఎక్కువ అది. సో అలాంటి కాలేజీలు పేర్లు చెప్పను, అలాంటి కాలేజీలు సీఏ మార్కెట్లోకి వచ్చాయి. ఐఎమ్ కంపెల్డ్ టు స్టార్ట్ బ్రాంచెస్. నాకు ఇంకా అవకాశం లేదు. ఐఎమ్ కంపెల్డ్ టు స్టార్ట్ బ్రాంచెస్. విధి లేక బ్రాంచెస్ పెట్టా. ఎస్, నేను ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడాను. విధి లేక నేను బ్రాంచెస్ పెట్టా. బ్రాంచెస్ పెట్టకపోతే ఏమవుతుందంటే మేడం, సపోజ్ రాజమండ్రి మంచి పిల్లలు వచ్చేవాళ్ళు, గుంటూరు, ఆ రాజమండ్రిలో ఇలాంటి సోకాల్డ్ పెద్ద కాలేజీలు సీఏ పెట్టేస్తే కొంతమందిని తగ్గుతారు మేడం. ఎస్పెషలీ మెరిట్ పిల్లలు తగ్గుతారు. నెంబర్ 2, ఎప్పుడైతే నెంబర్స్ నాకు తగ్గుతాయో గేమ్ మారిపోయేది మేడం. గేమ్ రూల్ అంతా ఉండేది నెంబర్స్ని బట్టే. నా దగ్గర నెంబర్స్ ఎప్పుడైతే తగ్గుతాయో నేనంటే ఇష్టపడి లేదా నాతో పాటు ఉండేటువంటి స్టాఫ్లో కూడా అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అంత పెద్ద కాలేజ్ ముందు వీళ్ళు ఉండగలరా, ఇది చాలా చిన్న కాలేజ్, చిన్న కోర్స్, చిన్న ఊరు, ఉండగలరా అనే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ చేశాను మేడం. అలా 3-4 ఏళ్ళు చేశాను. ఎక్స్పాన్షన్కి వెళ్ళాను నేను. హైదరాబాద్ ఒక 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. అమీర్పేట్, నిజాంపేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, వైజాగ్లో ఉన్నాయి 3-4 బ్రాంచ్లు, రాజమండ్రి ఉంది, విజయవాడలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి, నెల్లూరు ఉంది, తిరుపతిలో 3-4 బ్రాంచ్లు ఉన్నాయి, కర్నూలు ఉంది, గుంటూరులో అయితే నెంబర్ ఆఫ్ క్యాంపస్, గుంటూరులో ఆల్మోస్ట్ 30-35 బ్రాంచెస్ ఉంటాయి మేడం. అవి కానీ వీళ్ళకి సీఏ తీసేశారు మేడం ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు. ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టలేదు నేను. చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు 2015 నుంచి నేను సింగిల్ బ్రాంచ్ పెట్టలేదు. ముందు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెడతానేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం నాకు బ్రాంచెస్ పెట్టే ఉద్దేశం లేదు. వాళ్ళ థ్రెట్ ఉంటుందని భయంతోనే పెట్టాను. బ్రాంచెస్లో నేను క్వాలిటీ ఇవ్వగలను కాదు మేడం, ఎస్, బట్ నేను అంత కేర్ ఇవ్వలేను. ఓనర్ ఎప్పుడు ఓనరే. నేను స్ట్రాంగ్ నమ్ముతాను. మా స్టాఫ్ కూడా ఇది చూసి ఒప్పుకోకపోవచ్చు, కోపడచ్చు. ఏంది మోహన్ సారు మమ్మల్ని అంటారు. మిమ్మల్ని అనట్లేదు, అమ్మ నాన్న వేరు, ఇంకా అంతకంటే ఇంకా మీకు ఇంకే ఎగ్జాంపుల్ కావాలి చెప్పండి. అమ్మ ఎప్పుడు అమ్మే, నాన్నెప్పుడు నాన్నే. బట్ నాన్నకంటే అమ్మే గొప్ప. మీరు ఒప్పుకున్నా లేకపోయినా మీ భార్యని అడగండి, ఒప్పుకుంటాను. మీకు అర్థమైతే నేను చెప్పింది. లేదా మీ పిల్లల్ని అడగండి, అరే నేను గొప్ప అమ్మ గొప్ప అని, మీకు అర్థమైతే. చాలా లిమిటెడ్ కోర్సెస్ మేడం. మా ఫ్రెండ్స్ బాగా అభిమానం ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, నేను గుంటూరులో 1 టౌన్లో పెరిగాను. కాస్త స్లమ్ ఎక్కువ ఉండేటువంటి ఏరియా, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఉండే ఏరియా, మంచి ఏరియా, నాకు బాగా నచ్చినటువంటి ఏరియా. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే, బాగా చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మెకానికల్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 40-50 మంది కలిస్తే మాకంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, మా స్థాయి వాళ్ళు ఉన్నారు, మాకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కామన్గా నన్ను ఫైర్ అయ్యేదేంటి, అదే మీకున్న పేరు ఏంటి అసలు, మాస్టర్ మైండ్స్, ఎందుకురా ఈ కోర్సులో ఉంటారు, స్కూల్స్ ఎందుకు స్టార్ట్ చేయరు, ఎందుకురా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయరు, ఎన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, ఇదే ఒక ఐఐటీలో ఒకసారో లేకపోతే నీట్లో ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే దిశ మారిపోతుంది, టోటల్ రాత మారిపోతుంది. మీరు ఎందుకురా అని అంటే నాకు కూడా అర్థం కాదు. నేను గట్టిగా వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పలేను. ఎందుకు కట్టిపడేస్తుందో ఈ కోర్స్ తెలియదు. నాట్ దట్ వీఆర్ అగెనిస్ట్ టు ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ మంచిదా, బైపీసీ మంచిదా, ఎంఈసీ మంచిదా అంటే మంచి చదువులు చెడ్డ చదువులు ఏం లేవు మేడం, అన్ని చదువులు మంచివే. కానీ ఎందుకో ఈ కోర్సుతో నాకు ఉన్నటువంటి కనెక్టివిటీ అనండి, ప్రేమ అనండి, ఈ కోర్సుకే పరిమితం అవ్వాలి, ఇక తప్పదు. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన కరోనా టైం ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం, మేమే ఎక్సెప్షన్ కాదు. అలాంటి సిచ్యువేషన్స్ 2 ఏళ్ళు తట్టుకున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చినాయి అనుకోండి, ఇక తప్పదు. సర్వైవల్ కోసం ఈ రోజున ఇది 1000 కుటుంబాల ఆస్తి, నా ఒక్కడి ఆస్తి కాదు. ఇట్స్ నో మోర్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మట్టుపల్లి ఫ్యామిలీ.
ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ 1000 ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీస్, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కానీ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కానీ ఈజీగా 1000 ఎంప్లాయీస్ ఉంటారు మా దగ్గర. టోటల్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ మాస్టర్ మైండ్స్ కాదు, టోటల్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 1000 మంది కుటుంబాల విషయంలో నేను ఇంకా నా పర్సనల్ ప్రయారిటీస్ పెట్టుకోకూడదు. సో రేపు మళ్ళీ ఇలాంటి కరోనా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి ప్యానిక్ అయితే మేము ఏం చేయాలి అంటే తప్పదు, వి నీడ్ టు స్టెప్ ఇన్ టు స్కూల్స్, లేదా ఎంపీసీ బైపీసీ అయినా స్టార్ట్ చేసుకోవాలి. ఇలాంటి జోన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే కనుక నేను ఈ కామర్స్కే పరిమితం అవ్వాలనుకుంటున్నాను. మన కరోనా టైంలో కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయలేదు. అలానే ఫ్యూచర్లో ఒక చిన్న ఆశ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ద సిచ్యువేషన్స్ విల్ పర్మిట్. చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబైలో బ్రాంచ్ పెట్టాలి అని. ఎందుకు? ఐ టెల్ యూ. ఇక్కడ వర్క్ చేస్తున్నాం, వీఆర్ గెటింగ్ ద క్వాలిటీ స్టూడెంట్స్. స్టాఫ్ క్వాలిటీ ఉన్నారు, స్టూడెంట్స్ క్వాలిటీ ఉన్నారు. బట్ నెంబర్స్ కావాలి అంటే మాత్రం వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు మెట్రోస్. నెంబర్స్ కావాలి అంటే మాత్రం వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు మెట్రోస్. ఆ నెంబర్స్ కోసం ఒక ఆలోచన అయితే ఉంది. లైక్ చెన్నై, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్ అంటే స్టేట్ క్యాపిటల్స్. స్టేట్ క్యాపిటల్స్కి వెళ్దాం, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్టేట్ క్యాపిటల్స్కి వెళ్దామని. ఇప్పుడు రాయలసీమలో మాకు చాలామంది పేరెంట్స్ ఉన్నారు మేడం. ఎంత పేరెంట్స్ అంటే అటువైపు వెళ్దామంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. కడపలో కానీ, అనంతపూర్లో కానీ, కర్నూలులో కానీ. అనంతపూర్లో అడుగుతుంటారు, మేమే క్యాంపస్ చూపిస్తాం, మేమే మీకు కావాల్సినవి చేస్తామని. వాళ్ళు అభిమానంగా చేస్తారు మేడం. బట్ హార్డ్ కోర్ ఫ్యాక్ట్ ఏంటంటే బిల్డింగ్ దొరికిద్ది, స్టాఫ్ దొరకరు. కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్, సిఏ అన్యాయం, జాయిన్ అయిన పిల్లలు అన్యాయం అయిపోతారు, మన రెప్యుటేషన్ పోయింది. మాస్టర్ మైండ్స్ అనే బ్రాండ్ చూడంగానే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ కొలాప్స్ అయిపోతాం. నాకు అది ఇష్టం లేకే వాళ్ళంతా సపోర్ట్ చేస్తామన్నా కూడా ఈ 2 టైర్ సిటీస్కి 3 టైర్ సిటీస్కి వెళ్ళట్లే. నేను చూసా కదా 20 ఏళ్ళు నేను పడ్డ కష్టం అంతా కూడా గుంటూరులో ఇదే. అంటే సార్ మీ దగ్గర నేను ఈ కాసేపట్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మీ దగ్గర ఒక నిజాయితీ ఉంది. నేను ఇంత కష్టపడి నేను ఎలా పైకి వచ్చానో పిల్లలందరికీ కూడా అంతే నిజాయితీగా మనం సేవ చేయాలి అనేది, విద్య అందించాలనేది మీకు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. చాలామంది మీరు నమ్మరు, ఇన్స్టిట్యూట్ని క్వాలిఫైడ్ పర్సన్స్ చెప్పేవాళ్ళు టీచింగ్ స్టాఫ్ లేక, లేదా అక్కడ అసలు దొరకకపోయినా ఎలాంటి పరిస్థితులు అనేసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేస్తున్నారు, సడన్గా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు నేను ఈ మధ్య చాలా ఎగ్జాక్ట్లీ నేను మీ విషయంలో నేను చూసింది ఏంటంటే అసలు ఒక చోట స్థాపించాలి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని అంటే అక్కడ అసలు మౌలిక పరిస్థితులు ఉన్నాయా లేవా అని కూడా మీరు ఆలోచించి ఇక్కడ పెట్టడం అసలు సబబు కాదు అని ఆగిపోయిన సందర్భం అంటే ఇట్ షోస్ యువర్ జెన్యూనిటీ సార్. రియల్లీ సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. రియల్లీ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ రియల్లీ సార్. దట్స్ గ్రేట్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే సిఏ చదవడం చాలా కష్టం, అంత ఈజీగా పాస్ అవ్వరు, ఒక్క పేపర్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అన్ని పేపర్లు చదవాల్సిందే అనేది ఒకటి ఉంది సార్. నిజంగా ఒకానొకప్పుడు సివిల్ సర్వీసెస్ మేము సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం కొండ మీద కోతిని తీసుకోవడం లాంటిది అంత ఇంపాసిబుల్, అది మనకు అందరిని ద్రాక్షగా ఉండేది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత అవేర్నెస్ పెరిగిందంటే ఈ 5 సంవత్సరాల్లో సివిల్ సర్వీసెస్ సిరీస్ మేము స్టార్ట్ చేసి 5 ఏళ్ళు అయింది. మొన్న ఒక అతను అమీర్పేట కాకా హోటల్లో టేబుల్స్ క్లీన్ చేసే అతను సిరీస్ చూసి బుక్ లిస్ట్ వాళ్ళు ఇచ్చిన బుక్ లిస్ట్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడు సార్ అతను. నేను మొన్న ఇంటర్వ్యూ చేసే అతను. సో అవేర్నెస్ అంతగా పెరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు సిఏ విషయంలో కూడా ఈ అపోహ ఉంది సార్, సాధించలేమేమో, కాస్ట్ ఎక్కువేమో అనేది కూడా ఒకటి ఉంది. సో అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కసారి వివరంగా చెప్తారా? నాకు కొద్దిగా టైం ఇస్తే చాలా మంచి కంటెంట్ వ్యూవర్స్కి చెప్తాను మేడం. ఇది మాస్టర్ మైండ్స్ గురించి కాదు, మీ నమ్మేటువంటి బైబిల్, భగవద్గీత, ఖురాన్, అదేంటంటే సిఏ కోర్సెస్ గురించి చెప్తున్నాను నేను మేడం. మీ దగ్గరికి ఈ సివిల్స్ సిరీస్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంతమంది సరే, నాట్ దట్ ద రిమైనింగ్ పీపుల్ ఆర్ నాట్ హానెస్ట్, వాళ్ళు నిజాయితీ లేదని కాదు, కానీ కొంతమంది అవుట్ స్పోకెన్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు, మనసులో ఉన్నది దాచిపెట్టుకోకుండా చెప్తారు. అలా కొంతమంది అని చెప్పుంటారు. సివిల్స్ పాస్ అయ్యేంత కెపాసిటీ ఉన్న వాళ్ళం కాదు మేము. బట్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా బండలాగా పనిచేసాము, నిజాయితీగా పనిచేసాము, దానికి ప్రాణం పెట్టాం, మనసు పెట్టలా ప్రాణం పెట్టాం. మేము ఎప్పుడు స్కూల్ టాపర్స్ కాదు, కాలేజ్ టాపర్స్ కాదు అని ఎవరన్నా కొంతమంది మీ దగ్గర అడ్మిట్ చేసి ఉంటారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ మేడం. దానికంటే సివిల్స్ కంటే ఈజీ మేడం. సిఏ కానీ సిఎంఏ కానీ కష్టం అని అంటుంటే, నాకు చిన్నప్పుడు తాతగారు మా ఇంటి దగ్గరే ఉంటాడు మేడం, భలే ఇష్టం
నేనంటే ఆయనకి చాలా ఇష్టం. కొద్దిగా చబ్బీగా ఉండేవాడిని, ఎర్రగా ఉండేవాడిని. సో చాలా ఇష్టపడేవాడు ఆ తాతయ్య. ఇట్లా సీఏ చేస్తున్నాను తాతయ్య, సీఏ జాయిన్ అవుతున్నానంటే ఏమన్నాడు తెలుసా? అంటే ఆయన ఎందుకన్నాడు తెలియదు, నేను నవ్వుకున్నా. జాగ్రత్తరా బుడ్డోడా, నన్ను బుడ్డోడా అని పిలిచాడు. జాగ్రత్తరా బుడ్డోడా, సీఏ చదవాలంటే 30 గంటలు చదవాలి రోజుకి అన్నాడు. రోజుకుంది 24 గంటలు. అసలు ఎంత మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి చూడండి, అంటే ఎంత అపోహలు ఉన్నాయి. అసలు ఈ కోర్సు గురించి నిజాల కంటే అపోహలు ఎక్కువ ప్రచారం ఉన్నాయి మేడం. కష్టమైన కోర్సులు ఉన్నాయి మేడం. సిఏ సిఎంఏ చాలా ఈజీరా, బీకామ్ కంటే ఈజీ, బీటెక్ కంటే ఈజీ. రండి బాబు రండి అని చెప్పి నేను చెప్పను, చెప్పినా నమ్మద్దు. బట్ వాస్తవాలు చెప్తాను. కష్టమైన కోర్సులు ఏంటంటే మీకు పరిచయం చేస్తాను. సివిల్స్ 10 లక్షల మంది ఆస్పిరెంట్స్ అప్లై చేస్తే 1000 మందికి కూడా సెలక్షన్ రాదు. అది కష్టమైన కోర్స్ అంటే. నీట్ 10 నుంచి 12 లక్షల మంది నీట్ ఎగ్జామినేషన్ రాస్తుంటే 12-13 వేల కంటే సీట్లు. అది కష్టమైన కోర్స్ అంటే. అంటే 100కి ఒకరికి ఛాన్స్ ఉంది. నీట్ కాదు, ఐఐటి జేఈ, పొరపాటుని చెప్పాను. ఐఐటి జేఈఈ, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 100 మందిలో ఒకరికి ఛాన్స్ ఉంది. ఇక నీట్ చూద్దాం. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 50,000 తక్కువ లేవు. ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ. నీట్ అనే ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తుంది ఎంతమంది? గట్టిగా 5,000 మంది ఒక్కో రాష్ట్రానికి. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణ కానీ సుమారుగా 5,000 మందికి సీట్లు వస్తున్నాయి. అంటే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక సీట్ కాదు మేడం, ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్కి ఒక సీట్ ఉంది. ప్రతి 10 స్కూల్స్కి ఒక సీట్ ఉంది, మెడిసిన్ సీట్, ఎంబీబీఎస్. అవి కష్టం అంటే. ఇవి కాదు మేడం, ఇవి కష్టమైన ఇది. నేను చాలా క్లియర్గా చెప్తాను, సిఏ సిఎంఏ లాంటి కోర్సులు మేడం, ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం అన్డౌటెడ్లీ. దానికంటే ఒక 5 to 10 టైమ్స్ కష్టం ఉంటుంది మేడం. సిఏ సిఎంఏ బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం 5 to 10 టైమ్స్ ఉంటుంది. బట్ ఐఐటి సివిల్స్ మెడిసిన్తో కంపేర్ చేస్తే ఇవి అసలు కష్టమే కాదు. మన కంపారిజన్ కూడా చేయకూడదు. బాధ ఎక్కడ అనిపించింది అంటే మమ్మల్ని సివిల్స్లో కలిపేస్తారు, మమ్మల్ని ఐఐటీలో కలిపేస్తారు, మమ్మల్ని మెడిసిన్లో కలిపేస్తారు. అవి వేర్రా మనం వేర్రా అంట. నేను అంత కష్టం కాదు, వాడితో కంపేర్ చేయాల్సినంత కష్టం కాదు. ఇక్కడ అంత పోటీ లేదు. మా సిఏ ఫ్రెండ్స్ కూడా ఒప్పుకోరు. వీళ్ళేంటంటే మేడం పాస్ అయిన తర్వాత ఇండియాలో టఫెస్ట్ కోర్సు పాస్ అయ్యాం అని చెప్పించుకోవాలనుకుంటారు. అరే ఒప్పుకుంటాను రా, కష్టమే, నేను సిఏనే ఒప్పుకుంటా. కానీ సివిల్స్ అంత కష్టం అంటే ఒప్పుకోను నేను. సివిల్స్ అంత కష్టం అంటే నేను ఒప్పుకోను మేడం. ఇప్పుడు రీసెంట్గా February 2022, నేనేదో 10 ఏళ్ల క్రితం చెప్పట్లా, ట్రాన్స్పరెన్సీ కోసం, ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మేడం క్లియర్గా చెప్పారు, సార్ నేను ప్రతి గెస్ట్కి చెప్పడం ఒక ఫార్మాలిటీ, మాకు ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్, చాలా హానెస్టీగా ఉండాలి, మీరు చెప్పే ప్రతి మాటకి హానెస్టీ కనిపించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నారు. దట్స్ గుడ్. ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు మనం సరెండర్ అవ్వాలి. ఆమె గెస్ట్, నీకు సరెండర్ అవ్వాలి. నేను ట్రాన్స్పరెన్సీ కోసమే చెప్తున్నాను. మీకు సోర్స్ కూడా ఇస్తాను, ICAI.org, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.org. వాళ్ళే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. మనకి సిబిఎస్ఈ బోర్డు ఎలానో, ఎస్ఎస్సి బోర్డు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎలానో వాళ్ళే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. 1949 పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా స్థాపించబడినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ ఇది ICAI. సో వాళ్ళే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. వెబ్సైట్ ఇచ్చాను చూసుకోండి. February 2022లో సిఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 21 or 22 ఉంది అప్రాక్సిమేట్లీ. గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ అంటే ఆ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ పాస్ అయినట్టే. సిఏ ఫైనల్ గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 30% ఉంది. ఇది 6 నెలల ఫలితాలు మాత్రమే. అంటే ఏంటి, మళ్ళీ ఇయర్లీ ట్వైస్ ఉంటాయి ఎగ్జామ్స్, సిఏ కానీ సిఎంఏ కానీ. మళ్ళీ ఇంకో రిజల్ట్ ఉంటుంది. అంటే ఫిబ్రవరిలో రిజల్ట్ అయింది, మళ్ళీ రేపు ఆగస్టులో. ఇక్కడ ఫెయిల్ అయితే ఒక అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ అదే అకాడమిక్ ఇయర్లో ఇంకో అటెంప్ట్ రాసుకోవచ్చు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. సో మళ్ళీ చెప్తున్నా, స్కూల్ అంతా ఈజీ అని ఏదైతే 10th క్లాస్ లాగా ఈజీ కోర్స్ కాదు, బీటెక్ డిగ్రీ లాగా ఈజీ కోర్స్ కాదు. బట్ మనందరూ ఊహించినట్టుగా ఐఐటి, మెడిసిన్, సివిల్స్ అంత కష్టమైన కోర్సు ఏ మాత్రం కాదు. ఇది నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. దానికి ఎవరు సపోర్ట్ అక్కర్లా. నిజానికి నిజం గురించి మాట్లాడేటప్పుడు ఎవరు సపోర్ట్ అక్కర్లా. నిజం ఎప్పుడు నిజమే. మీ సపోర్ట్ అక్కర్లా, నా సపోర్ట్ అక్కర్లా. అది స్టాండ్ అలోన్ అలా బతకగలదు. నిజం ఎప్పుడు బతకగలదు. దానికి మన ఇట్లా చేతులు పెట్టి ఆపాల్సిన అవసరం లేదు. దట్స్ వెరీ గ్రేట్ సార్. సార్ సిఏలో మంచి ర్యాంకులు సాధించగలము అనే అవకాశం ఉందంటారా? చాలామంది అంటారు ర్యాంక్ అనేది ఇంపాసిబుల్, అసలు దానికి అత్యవసర మార్కులతో పాస్ అయితేనే మహాభాగ్యం అని. మీరేమంటారు సార్? ర్యాంకులు సాధించడం సాధ్యమే మేడం, బట్ అవసరం లేదు.
సిఏ లాంటి ఎగ్జామ్స్లో, సిఎంఏ లాంటి ఎగ్జామ్స్లో అసలు ర్యాంకులు అవసరం లేదు, పాస్ అయితే చాలు. ఇక్కడ 3 ఫార్మాట్స్ ఉంటాయి మేడం రిజల్ట్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, బాగా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారనుకో ర్యాంక్ ఇస్తారు. నేనున్నాను, బాగా పర్ఫామ్ చేయలేదు, ఫెయిల్ అని ఇస్తారు. ఆ పక్కనే ఆయన ఉన్నారు కెమెరామెన్ గారు, ఆయన బాగా పర్ఫామ్ చేశారు బట్ ర్యాంక్ అంత కాదు, పాస్ అని ఇస్తారు. అంటే 3 ఫార్మాట్స్లో ఉంటుంది రిజల్ట్, పాస్ లేదా ఫెయిల్. అద్భుతంగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ర్యాంక్. ఈ ర్యాంక్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, కేవలం మెరిట్ స్టూడెంట్స్ని ఇది భుజం తట్టి అప్రిషియేట్ చేయాలంటారు చూసారా, అంతవరకే. ఇది 50 ర్యాంకులు ఇస్తారు మేడం, 50 ఆల్ ఇండియాలో అంతే. అసలు ఈ మిగతా చోట్ల ర్యాంక్ ఉంటుంది. మీకు ఐఐటి తీసుకోండి, ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఉంటుంది. పాస్ అయినా ఫెయిల్ అయినా అడిగి ఏదో ర్యాంక్ ఇస్తారు. సారీ, ఫెయిల్ అవటం అంటే మీనింగ్ ఏంటో తెలుసా, సీట్ వచ్చే ర్యాంక్ రాకపోవటమే ఫెయిల్ అవటం. అక్కడ ఇప్పుడు ఐఐటి ఉంది, 13,000 సీట్లో ఉన్నాయి మేడం, అడికి 1,00,000 ర్యాంక్ వచ్చింది, అది కూడా ఇస్తారు. అది ఫెయిల్ అవటంతో సమానమే. అది పాస్ అయినా 1,00,000 ర్యాంక్ వచ్చినా ఉపయోగం లేదు. ర్యాంక్ ఉంది 1,00,000, సీట్లు ఉంది 13,000. అలా ఎంసెట్లో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇస్తారు, నీట్లో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇస్తారు. మన కోర్సెస్ మాత్రం సిఏ కానీ సిఎంఏ కానీ ర్యాంకులు అవసరం లేదు మేడం, పాస్ మాత్రం ఇస్తారు లేదా ఫెయిల్ ఇస్తారు. అప్రిషియేషన్ కోసం ర్యాంకులు ఇస్తారు. సో మేము కూడా ఇప్పుడు మా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా, మా పాంప్లెట్స్లో కానీ, లీఫ్లెట్స్లో కానీ, టీవీ యాడ్స్లో కానీ ఇలాంటివి, ఇప్పుడు ఇదంటే కనుక ఏంటంటే ఇంటర్వ్యూ కాబట్టి మేము ఆ ర్యాంకుల గురించి చెప్పుకోలేం. బట్ రేపు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ర్యాంక్స్ గురించి ప్రొజెక్ట్ చేస్తాం. సో ఆ ర్యాంక్స్ గురించి ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా నేను హానెస్ట్గా చెప్తాను మేడం. మీరు ఏమైనా మా టీవీ కమర్షియల్స్ చూసినా కూడా మీకు తెలుస్తుంది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అయితే మాకు చాలా వచ్చినాయి. హానెస్ట్గా చాలా హంబుల్గా చెప్తాను. ఇప్పుడు 2020లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం ప్రణీత్. 2020లోనే సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా స్టూడెంటే. 2020లోనే సిఎంఏ ఫైనల్ గురుభాస్కర్ ఆల్ ఇండియా ఫస్ట్. గురుభాస్కర్ది మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. ప్రణీత్ కూడా ప్రయత్నం చేశాం కానీ ఆ టైంలో ఐటీసీలోనో సంథింగ్ ఏదో ఓఎన్జీసీ అట్టుంది, ట్రైనింగ్లో ఉన్నాడు, జాబ్కి వెళ్ళిపోయాడు, సెలెక్ట్ అయిపోయాడు, ట్రైనింగ్లో ఉన్నాడు, కుదరలేదు. 2021 వచ్చేసరికి నిఖిల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం సిఎంఏ ఫైనల్. 2021 యశ్వంత్ సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సిఎంఏ ఫౌండేషన్ రిషబ్ 2022 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే గత 3 ఏళ్లలో 2022, 21, 2020 ఈ 3 ఏళ్లలో 6 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం. అండ్ అది కూడా చిన్న కోర్సులైన ఎంఈసీ సిఈసీ కాదు, సిఏ సిఎంఏలో, అది కూడా ఆల్ ఇండియా ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్ చెప్పినా కామన్గా ఇచ్చేటువంటి బయట ఏంటో తెలుసా, ఈ ర్యాంకుల క్రెడిట్ మాది కాదు, మా క్రెడిట్ ఎప్పుడైంది మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే దెన్ ఇట్ బికమ్స్ అవర్ క్రెడిట్. క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధమా? ఎప్పుడు? పాస్ అయిన వాళ్ళు ఉంటారు మేడం 100 మంది, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 100 మంది ఉంటారు కదా. ఫెయిల్యూర్స్ని కూడా మన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంటే పాస్ అయిన వాళ్ళు మన ఖాతాలో వేసుకుందాం అంట. మా స్టాఫ్ మీటింగ్లో కూడా ఇదే చెప్తా, ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ని మన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంటే పాస్ అయిన ప్రతి స్టూడెంట్ని కూడా మన ఖాతాలో వేసుకుందాం. అది ఆల్ ఇండియా ఫస్ట్ కావచ్చు, పాస్ అయినోడు కావచ్చు, మన ఖాతాలో వేసుకుందాం. అది వాళ్ళు పడ్డ కష్టం, ఖచ్చితంగా అది స్టూడెంట్స్ యొక్క కష్టం. సో ఆల్ ఇండియా ర్యాంకులు సాధ్యమే మేడం, ఖచ్చితంగా. అండ్ ఈ విషయంలో మనం చిన్న అభిమానం, ప్రాంతీయ అభిమానంగా చెప్తున్నాను, ఆల్ ఇండియా ర్యాంకుల్లో సింహభాగం తెలుగు పిల్లలకే వస్తుంది మేడం, తెలుగు స్టూడెంట్స్కి వస్తుంది. సిఏలో కానీ సిఎంఏలో కానీ. సిఎంఏలో అయితే మీరు ఆశ్చర్యపోతారు మేడం, ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులు ఇస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దిస్ ఫ్యాక్ట్, 30-35 ర్యాంకులు తెలుగు వాళ్ళకే వస్తాయి, సింహభాగం. అండ్ సిఏలో కూడా ఒక 50 ర్యాంకులు ఇస్తే కనీసం 10-20% ర్యాంకులు తెలుగు విద్యార్థులకే వస్తాయి మేడం. నేషనల్ వైడ్ కోర్స్ అయినా సరే తెలుగు పిల్లల పర్ఫార్మెన్స్ ఈ కోర్సెస్లో చాలా బాగుంది. అండ్ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ కోర్సులో అద్భుతాలు చేస్తున్నారు మేడం. మరి వాళ్ళ డిఎన్ఏలో ఉంటుందేమో అకౌంట్స్, క్యాలిక్యులేషన్స్, బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లేదా అలా పేరెంట్స్ మాట్లాడుకున్నప్పుడు ఎంత లాభం వచ్చింది, ఏం టర్నోవర్ వచ్చింది. బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్నారు మేడం, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ ఫ్యామిలీస్కి కూడా, అంటే ఎవరైతే ఎంటర్ప్రీనర్స్గా ఉన్నారో వాళ్ళ పిల్లలు ఈ కోర్స్ చదవటం వల్ల వాళ్ళకు కూడా లాభం మేడం. ఒక సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఏం చదువుతాడు ఇప్పుడు సిఏ చదివినప్పుడు? అకౌంట్స్ తెలుసు, ఆడిటింగ్ తెలుసు, ట్యాక్సేషన్ తెలుసు, లా తెలుసు, స్ట్రాటజీస్ తెలుసు. ఎందుకంటే మాకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఒక కోర్ సబ్జెక్ట్. ఇక్కడ స్ట్రాటజీస్ తెలుసు. ఒక బిజినెస్ ఒక 25 ఏళ్ళు నడిపిన ఆయన
వాళ్ళ అబ్బాయి ఈ చదువుకొని తన చేతికి వస్తే కనుక అద్భుతాలు చేయగలడు. అంతే కదా సార్, ఈరోజు టాక్సేషన్ ఎంత ప్రాబ్లం ఉంది, complicated చాలా మేడం. ప్రాబ్లం ఉంది. మేము ప్రతి ఒక్క class- రూపాయి మనం ఎలా సేవ్ చేసుకోవాలన్న పాయింట్లో ప్రతి ఒక్కళ్ళం ఆలోచిస్తాం కదా. ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళు లేరు సార్, మీరు నమ్ముతారా? నిజం చెప్తున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తోంది ఏంటి అని అంటే, ఎక్కడో స్టూడెంట్ ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ర్యాంకు సాధిస్తాడు, ఆ ర్యాంకులు అందరూ వీళ్ళంతా వాడుకుంటున్నారు. మీరు చూస్తే ఏంటండి అంటే, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్, మీ దగ్గర ర్యాంకరు అతను అయినా కూడా ఆ క్రెడిట్ నేను తీసుకొని ఉంటున్నాను. దట్స్ వాట్ ఇట్ షోస్ యువర్ జెన్యూన్. నేను మీకు గుర్తున్నా మేడం, 2020లో గురుభాస్కర్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నెంబర్ మీకే పంపించి నేను ఏం రిక్వెస్ట్ చేశాను, మేడం మాస్టర్ మైన్స్ గురించి అక్కర్లేదు మేడం, వాడు చెప్పినా పర్లా చెప్పైనా పర్లా, మీరు వద్దు మేడం, ఈ కోర్సు నా ఉద్దేశం కూడా అదే సార్. స్టూడెంట్స్ నిజంగా మీ దగ్గర ద బెస్ట్ ర్యాంకర్స్ని పంపించండి డెఫినెట్గా. నేను ఇక్కడ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేసే బాధ్యత నాది, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి. సిఏ అనే ఒక ఇది కూడా మనం సాధించవచ్చు అనేది వెళ్ళాలి డెఫినెట్గా. గురుభాస్కర్ గురించి మీకు నమ్మకం కలిగించడం కోసం ఆ రోజు నేను 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను మేడం. అవి 2 నిజాలు. ఒకటి, వాళ్ళ నాన్న ప్రొద్దుటూరులో వెజిటబుల్స్ మార్కెట్లో హమాలి మేడం, హమాలి మూటలు మోసేటువంటి హమాలి, అక్కడి నుంచి వచ్చాడు ఆ అబ్బాయి. రెండోది, వాడు ఫైనల్ పాస్ అయ్యాడు మేడం, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా 10th ర్యాంక్. వాడి దగ్గర బేసిక్ ఫోన్ 2000 రూపాయల ఫోన్ ఉంటుంది మేడం, అది కూడా డైలీ 1 గంట స్పెసిఫిక్గా ఆ టైంలో ఆన్ చేస్తాడు, తర్వాత బంద్, తర్వాత ఫోన్ ఉంటుంది వాడి దగ్గర, ఆ టైంలో మాట్లాడుకోవాల్సిందే. నిజంగా మేడం, ఎక్సెప్షనల్, ఎక్సెప్షనల్. నా అదృష్టం ఏంటి, మా స్టాఫ్ మీటింగ్లో చెప్తా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరే చెప్తాను, బయట ఎక్కడ చెప్పను మేడం. అలాంటి పిల్లలు రావటం మన అదృష్టం రా. మనం చేయగలిగింది ఏంటి, అలాంటి పిల్లలు మాస్టర్ మైన్స్లో చేరే విధంగా చక్కటి అకాడమిక్ ప్రోగ్రామ్, మెటిక్యులస్ సిస్టమ్, ప్రాపర్ డిసిప్లిన్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్లానింగ్. అంటే నేను మాస్టర్ మైన్స్కి వెళ్ళాలి అనిపించే విధంగా మెరిట్ పిల్లలందరూ, మెరిట్ ఉన్న ఫ్యాకల్టీ అందరూ మేము మాస్టర్ మైన్స్కి వెళ్ళాలి అనిపించే విధంగా మనం పనిచేస్తే చాలరా, ఆటోమేటిక్గా వీళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చూడండి, అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఆ దేశంలో ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా మేడం, ప్రపంచంలో ఉన్న టాలెంట్ మొత్తం మా దేశంలోనే ఉండాలి, ప్రపంచంలో ఉన్న టాలెంట్ మొత్తం మా దగ్గరే ఉండాలి, మా దేశానికే రావాలి అని రెడ్ కార్పెట్ వెల్కమ్. సో నేను మా స్టాఫ్ కూడా చెప్పేది, అరే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్గా మనం ఉంటే చాలరా, ఆటోమేటిక్గా వద్దన్న ర్యాంకులు వస్తాయి. మంచి ఇన్పుట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి అవుట్పుట్ కూడా వచ్చింది. విత్తనం బాగుంటే మొక్క బాగానే ఉంటుంది. మీరు ఆ ఒక్క ప్రయత్నం చేయండి చాలు, టాలెంట్ని అట్రాక్ట్ చేసే విధంగా పని చేయండి. సిస్టమ్ కానీ, మెటీరియల్స్ కానీ, అకాడమిక్ ప్రోగ్రామ్ కానీ, ఎగ్జామ్స్ కానీ, చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా మ్యాక్రో లెవెల్లో చూసి సెటరేట్ చేసుకోండి అంటాను. దట్స్ రియలీ గ్రేట్ సార్. సార్, పాండమిక్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీరేం కండక్ట్ చేయలేదా? ఆన్లైన్ క్లాసెస్ మీద మీ అభిప్రాయం? చేశాను మేడం, నా లైఫ్లో అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మేడం. చిచి అసలు అంటే ఒక ఎడ్యుకేషనిస్ట్గా అలాంటి టైం లేదా అలాంటి పీరియడ్ ఉంటుందని కూడా మేము ఊహించలేదు మేడం. అసలు చాలా బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా చేదు అనుభవాలు ఉన్నాయి మేడం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి ఒక సపరేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇల్ ఎఫెక్ట్స్, ఈవిల్ ఎఫెక్ట్స్ అంట. నేనైతే మా స్టాఫ్ మీటింగ్లో పబ్లిక్గా మీకు ఈవిల్ అనే మాట వాడలేదు, కానీ ఇల్ ఎఫెక్ట్స్, నెగిటివ్సే ఎక్కువ మేడం పాజిటివ్స్ కంటే. నేను ఒక 3-4 చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకు కూడా, పేరెంట్స్ కూడా చెప్తాను. రేపు May 20 నుంచి మాకు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మేడం. May 20 అంటే ఇంకా 4-5 డేస్లో May 20 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ CA ఫౌండేషన్, CMA ఫౌండేషన్ స్టేజ్ 1కి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో దాంట్లో కూడా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, 2 బ్యాచెస్ ఉన్నాయి. ఎవరన్నా మీలాగా తెలిసిన వాళ్ళు నన్ను కలవటానికి వస్తే ఆన్లైన్ గురించి అంటే ఒకే మాట చెప్తాను, మేము బాగుపడాలంటే మీరు ఆన్లైన్కి రండి, మీరు నేను ఇద్దరం బాగుపడాలంటే విన్ విన్ సిచ్యువేషన్, ఆఫ్లైన్కి రండి. లేదు సార్ మీరు మాత్రం బాగుపడాలి అంటే, ఇన్స్టిట్యూట్ మాత్రమే బాగుపడాలి అంటే ఆన్లైన్కి రండి. ఏంటంటే మేడం, ఆ టైంలో కరోనా టైంలో శాలరీస్ ఇచ్చుకోవాలి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి బిల్డింగ్ రెంట్స్ పే చేసుకోవాలి. ప్లస్ అది కాకుండా అకాడమిక్ ఇయర్ మన కోసం ఆగదు, మన కోసం ఎగ్జామ్స్ ఏం ఆగవు. దానికోసం విధిలేని సిచ్యువేషన్లో ఆన్లైన్కి వెళ్ళామే. కానీ ఐ డోంట్ నో మా స్టూడెంట్స్ ఎంతవరకు సాటిస్ఫై అయ్యారో తెలియదు, కానీ బట్ హానెస్ట్లీ ఐ స్వేర్ ఆన్ మై సెల్ఫ్, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రాణం పెట్టి పనిచేసాం. మా లైఫ్లో అదే బిగ్గెస్ట్ థ్రెట్, మేము దాన్ని బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా చూసాం. ఎందుకంటే మేడం, నాట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ క్యాపబుల్ ఎనఫ్ టు
హ్యాండిల్ ద ఛాలెంజెస్. చాలామంది పని చేయగలుగుతారు, కానీ ఛాలెంజెస్ వచ్చినప్పుడే పడిపోతారు, ఫంబుల్ అవుతారు. దట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అస్ అనుకున్నాం, సంతోషపడ్డాం, అండ్ వీ మేడ్ మిరకిల్స్. రీసెంట్లీ క్లాస్ ప్లస్ అనేటువంటి ఎడ్యుటెక్ కంపెనీ మేడం, వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తాం. ఇట్స్ అ ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండ్ దే హ్యావ్ బీన్ ద ప్లాట్ఫామ్ ఫర్ నియర్లీ 20,000 ఎడ్యుకేటర్స్ ఆన్ పాన్ ఇండియా బేసిస్. సుమారుగా 20,000 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు సాఫ్ట్వేర్ని ఇచ్చి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా ఉన్నారు. మన ఇండియన్ క్రికెట్ టీం సౌరవ్ గంగూలీ గారు దాని యొక్క చెప్పాలంటే ఫౌండర్ అనుకోవచ్చు. అద్భుతంగా చేస్తున్నారు మేడం. ఆ కంపెనీ నుంచి వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ టాప్ 5 ఎడ్యుకేటర్స్ ఆన్ పాన్ ఇండియా బేసిస్. వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ టాప్ 5 ఎడ్యుకేటర్స్. అంత పర్ఫార్మెన్స్ మాకు ఆన్లైన్లో ఉన్నా మాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు మేడం. ఎదురుగా స్టూడెంట్ లేకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా చదువు చెప్పడం అంటే చాలా అనీజీగా ఉంది. అంటే చేతులు కాళ్ళు కట్టేసేసి మీరు ఆట ఆడంటారా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా అనీజీగా ఉంది. ఈవెన్ ఆన్లైన్లో పాపం స్టూడెంట్స్ కూడా విధి లేక చేశారు, కానీ ఇప్పటికి మాత్రం నేనేం చెప్తానంటే ఇక అవసరం లేదు సార్, అవకాశం లేదు కాబట్టి అప్పుడు చేసాం. ఇప్పుడు దయచేసి ఎవరు ఆన్లైన్కి వెళ్ళొద్దు. మాస్టర్ మైండ్స్లో ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నా కూడా ఆన్లైన్కి వెళ్ళొద్దు. అతి కొద్ది మంది పేరెంట్స్ ఉన్నారు మేడం. సో ఆన్లైన్ అంటే మాకు చీప్ కదా అంటే పాపం వాళ్ళు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వల్ల ఆలోచిస్తున్నారు, మరి ఏ రీజన్తో ఆలోచిస్తున్నారు లేదు. ఇప్పుడు సపోజ్ గుంటూరు క్యాంపస్ పంపించాలి, 2 ఫీజులు కట్టాలి, కోచింగ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్. అదే ఆన్లైన్ అయితే కోచింగ్ ఫీజ్ సరిపోయేది. కానీ జరుగుతుంది ఏంటంటే పేరెంట్స్ ఆ సేవింగ్స్ చూస్తున్నారు. ఈ ఆన్లైన్లో ఉన్నవాడు మెజారిటీ ఏం జరుగుతుందంటే ఒక 80% మళ్ళీ రిపీటర్సే, మళ్ళీ ఇంకోసారి ఫీజు కట్టుకొని మళ్ళీ చదువుతున్నారు. అంటే సేవింగ్స్ కోసం చూస్తున్నారు, జరుగుతుంది షేవింగ్. నిజంగానే ఫైనాన్షియల్గా అంత స్తోమత లేదు, ఓకే, జస్టిఫైడ్, మీ ఆలోచన జస్టిఫైడ్. మేడం సిఏ లాంటి కోర్సు, సిఎంఏ లాంటి కోర్సుకు మాత్రం ఆన్లైన్ నేను ఏమాత్రం అడ్వైస్ చేయను. మీరు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారో ఇంకెక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం, బట్ ఆన్లైన్ వద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఓటీటీ ఉంది మేడం, సినిమా థియేటర్స్ ఉన్నాయి. నేను ఆ డిబేట్లోకి వెళ్ళను ఏది మంచిది ఏది చెడ్డదని. కానీ ఓటీటీ అంటే ఏంటి మేడం, ఇంట్లో ఉంటాం, కంఫర్టబుల్గా చూస్తాం, సోఫాలో కూర్చుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ కావాల్సిన తింటూ చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్. సి ఎడ్యుకేషన్లో కంఫర్ట్ ఎత్తుకోకూడదు మేడం. ఎగ్జాక్ట్లీ అండి. ఎంటర్టైన్మెంట్లో కంఫర్ట్ చదువు వస్తుందా చెప్పండి. ఎంటర్టైన్మెంట్లో కంఫర్ట్ ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్లో కంఫర్ట్ ఎత్తుకునే దానికంటే ఆ చదువు మానేయటం మంచిది. ఎగ్జాక్ట్లీ సార్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ రోజుల్లో ఇలాంటి గురువులు దొరకడం మీ దగ్గర ఉన్న పిల్లల అదృష్టం, అంతే, ఒకటే మాట సార్. అలాగే మేడం మీకు ఇంకో మాట కూడా చెప్పాలి సార్. ఎవరో నన్ను కంపల్ చేస్తే చెప్పట్లేదు మేడం. నాకున్న చాలా ఆలోచనలు ఐదర్ మా టీం ఆలోచనలకి మ్యాచ్ అవుతాయి, లేదా నా ఆలోచనలకు వాళ్ళు అడ్డు చెప్పరు. అదేనో గొప్ప విషయం సార్. ఇప్పుడు నేను ఎంపీసీ బైపీసీ పెట్టండి రా అన్న, నా టీం, నా డైరెక్టర్స్ టీం కావచ్చు, మా చైర్మన్ గారు కావచ్చు, మా ప్రిన్సిపల్స్, ఒక 25 మంది ప్రిన్సిపల్స్ ఉంటారు మేడం, వాళ్ళు నన్ను పుష్ చేసినా నేను స్టార్ట్ చేసేసాను. ఎంపీసీ బైపీసీకి వెళ్ళిపోతాను నేను, వాళ్ళు పుష్ చేయరు. అంటే నా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మ్యాచ్ అవటం, లేదా చాలాసార్లు ఇది నా మాటగా మీకు అనిపించింది, కానీ మా అందరి మాట ఇది, మా టీం అందరి మాట ఇది. వాళ్ళు ఐదర్ నన్ను మోటివేట్ చేస్తారు, లేదా నన్ను అడ్డుపడరు. ఈ రెండిట్లో ఏది చేసినా చాలు నాకు. దాట్స్ గ్రేట్ సార్. సార్ మాస్టర్ మైండ్స్కి చాలా అవార్డులు రివార్డులు వచ్చాయని చెప్పని విన్నాను. వీటికి మళ్ళీ మీరు ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో పెట్టి వీటిని ఆప్షన్ అది కూడా చేస్తారు. అసలు అది దేనికి పెట్టుకున్నారు ఈ ప్రోగ్రామ్ అంతానంటే ఏం చెప్తారు? అంటే మేడం ఈ మధ్యకాలంలో అయితే చేయట్లా, కరోనా టైంలో అయితే చేయట్లా, పాత రోజులు అయితే చేసాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నాకు ప్రతి సంవత్సరం మేడం చాలా స్కూల్స్ యానివర్సరీస్కి గెస్ట్గా పిలుస్తారు. గుంటూరులో ఫిబ్రవరి మంత్, జనవరి మంత్ అయితే, ఎస్పెషల్లీ ఫిబ్రవరి మార్చ్ అయితే కనుక నా షెడ్యూల్లో వారానికి 1-2 ఇవి ఉంటాయి. స్కూల్స్కి యానివర్సరీగా గెస్ట్కి వెళ్తుంటాను. అలానే స్టాఫ్ మీటింగ్స్కి పిలుస్తారు. ఈ మధ్య అయితే ఆన్లైన్ జూమ్ మీటింగ్స్కి వెళ్తున్నాను, కానీ ఇదివరకు ఫిజికల్గా వెళ్ళేవాడిని. స్టాఫ్ మీటింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా స్టాఫ్ ఉన్నారనుకో మేడం, నేను లోపల ఉండి బయట వాళ్ళు చెప్తే దాని ఇంపాక్ట్ వేరుకుంటుంది. అలా స్కూల్స్ వాళ్ళు పిలుస్తారు, కాలేజ్లో వాళ్ళు పిలుస్తారు, వాటికి వెళ్తుంటాను. అలానే చాలా అవార్డ్స్ వస్తుంటాయి. రీసెంట్గా మన హైదరాబాద్ వచ్చి అవార్డు తీసుకున్నా, విద్యారత్న అని. ఢిల్లీలో సౌరవ్ గంగూలీ గారిది చెప్పాను కదా మేడం, క్లాస్ ప్లస్ యాప్ అని. అలానే హిందుస్థాన్ రీసెర్చ్ కార్పొరేషన్ అని వాళ్ళు ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2022 అని చెప్పి అవార్డు ఇచ్చారు. ఇటువంటి అవార్డులు కొన్ని 1-2 కాదు మేడం, చాలా గొప్పవి ఉన్నాయి, చాలా నార్మల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ షావల్స్ కూడా మేడం. ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏదైనా బుక్ ఇచ్చినా, ఒక షావల్ ఇచ్చినా, ఒక మొమెంట్ దాని మీద వాళ్ళ స్కూల్ పేరు ఉంటుంది,
అవన్నీ సేకరించి కనీసం 300-400 నేను ఆప్షన్ సేల్లో అమ్మేసి ఉంటాను మేడం. మా స్టూడెంట్సే కొనుక్కుంటారు. సపోజ్ ఫేర్వెల్ పార్టీ ఉంది, లేదా ఫ్రెషర్స్ పార్టీ ఉంది, లేదా గెట్ టుగెదర్ ఉంది, ఆప్షన్ సేల్ చేసేస్తాం మేడం. వచ్చింది స్పాట్లో, ఆన్ ద స్పాట్లో ముందే మేము సేకరిస్తాం ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్ అని. వాళ్ళకి ఆన్ ద స్పాట్ 50,000, 60,000, 70,000 ఎంత వస్తే ఆన్ ద స్పాట్ ఆ 70,000 వాళ్ళకి ఇచ్చేస్తాం మేడం. ఇలాంటివి 4-5 సార్లు జరిగినాయి. ఇప్పటికీ నేను అమ్మాల్సిన మొమెంటోస్ దాదాపుగా ఇంకా 100 ఉన్నాయి మేడం. ఈ కరోనా టైంలో అమ్మలేదు అంతే. అక్కడ పెట్టు నీట్గా, అది కూడా ఏంటంటే న్యూస్ పేపర్ చిట్టి దాని మీద మళ్ళీ స్టిక్కర్ వేసి నీట్గా ఉంటాం పెట్టేస్తాం. అంటే అది అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే పెడతాం వాస్తవంగా చెప్పాలంటే. అదేదో డిస్ప్లేలో పెట్టాలి కాదు. ఒక మొమెంటో మీరు ఇచ్చారనుకో, నీట్గా న్యూస్ పేపర్ చుట్టి స్టిక్కర్ వేసి అక్కడ పక్కన పెడతాం అమ్ముకోవాలని. అలా చేస్తాం మేడం. అలానే ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్. ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేయటంలో నాకు ఒక సరదా కంటే మేడం ఒక స్వార్థం ఉంది. ఇందాక చెప్పింది వేరు మేడం, ఇప్పుడు నేను చెప్తుంది వేరు. ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అంటే రీసెంట్గా చేశాను. సీతారామాంజనేయులు అని మా ఓల్డ్ స్టూడెంట్ మేడం, తన నైబర్ అట్టుంది. తను మ్యారేజ్ అయిన 6 monthsకే వినుకొండ, గుంటూరు జిల్లా వినుకొండ, ఏదన్నా రైల్వే స్టేషన్లో ఏదో పని మీద వెళ్తుంటే మెట్ అన్ యాక్సిడెంట్, 2 కాళ్ళు స్పాట్లో పోయినాయి. సో తనకి ఇక పోస్ట్ మెడికేషన్ కావాలి, జైపూర్ లెక్స్ ఇవన్నీ కావాలి. సో కొంత డబ్బు కావాలి సార్ అని మన ఓల్డ్ స్టూడెంట్ నుంచి నాకు రెఫరెన్స్ వచ్చింది. ఇమీడియట్లీ ఏం చేస్తామంటే మేడం, వీ మేక్ అన్ అనౌన్స్మెంట్ క్లాస్ టు క్లాస్, ఏపీ, తెలంగాణ, అలానే గుంటూరు, ప్రతి క్లాస్కి అనౌన్స్మెంట్ నేనే రికార్డ్ చేసి పంపిస్తాను. ఇది కాజ్. నాతో వచ్చేది ఎవరు? నేను 10,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, నేను 10,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, అమౌంట్ చెప్పేస్తా సిచ్యువేషన్ని బట్టి. నాతో వచ్చేది ఎవరు? 10 రూపాయలు ఇచ్చినా ఓకే, 1 రూపాయి ఇచ్చినా ఓకే, ఏమి ఇవ్వకుండా బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఓకే. సో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. మ్యాండేటరీగా కాంట్రిబ్యూట్ చేయమని చెప్పట్లా, మీరు కాంట్రిబ్యూట్ చేయండి అని క్లాస్లోనే బాధ్యతలు అప్పు చెప్తాం. ఇప్పుడు సపోజ్ బాలాజీ క్యాంపస్ అని ఉంది, సిఏ ఇంటర్, అదొక్క క్యాంపస్లోనే 1000 మంది ఉంటారు. పవనపుత్ర క్యాంపస్ అని ఉంది గుంటూరు, ఆ ఒక్క క్యాంపస్లోనే 1,500 స్టూడెంట్స్ ఉంటారు. కొంత రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్కి ఇచ్చేస్తాం. వాళ్ళే అమౌంట్ కలెక్ట్ చేసి నాకు ఇచ్చేస్తాను. నేను వాళ్ళకి ఎవరికైతే చేరాలో అలా ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిన కేసెస్ ఉన్నాయి మేడం. ఒక వ్యక్తికి 3 లక్షలు ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఒక సింగిల్ పర్సన్కి 3 లక్షలు ఇచ్చిన కేసెస్ ఉంది. ఆ 3 లక్షల్లో నాది 10,000, మేనేజ్మెంట్ తరఫున ఉండేది 10-15,000, అంతకంటే ఉండదు. ప్రతి స్టూడెంట్ ఒక రూపాయి, 2 రూపాయలు, 1000 రూపాయలు, 100 రూపాయలు అవే కలిసి ఉంటాయి మేడం. సో దీంట్లో ఉన్న స్వార్థం ఏంటి? చాలామంది మా ఇతర ప్లేయర్స్, ఇతర కాంపిటీటర్స్ అనుకుంటారంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళని చూస్తే కోపం రాదు, జాలేస్తుంది. అలా అనుకునే వాళ్ళని చూస్తే కోపం రాదు మేడం, జాలేస్తుంది. ఎందుకు ఈ పని చేస్తున్నామంటే పిల్లల్లో మానవత్వం అనేది, హ్యుమానిటీ అనేది ఇంకల్కేట్ అయింది. ఇంకేమీ లేదు మేడం. ఇవ్వటం అనేది అలవాటైంది. అది 10 రూపాయలు ఇచ్చినా పర్లా, 5 రూపాయలు ఇచ్చినా పర్లా, ఇవ్వటం అనేది అలవాటైద్దని తప్ప నాకు ఇంకొక ఆలోచనే లేదు. నేను ఫస్ట్లో చెప్పాను మీకు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో, క్లీన్ థాట్స్, క్లీన్ హార్ట్ ఉండటం వల్లే మేము ఈ స్థాయికి వచ్చామే తప్ప, నాట్ దట్ వీఆర్ బార్న్ బ్రిలియంట్, నాట్ దట్ వీఆర్ బార్న్ ఎంటర్ప్రీనర్స్, నాట్ దట్ వీఆర్ హైలీ క్వాలిఫైడ్ విత్ సిఏ క్వాలిఫికేషన్. ఇవేమి కాదు మేడం. మా క్లీన్ థాట్స్, క్లీన్ ఎట్ హార్ట్. దట్స్ గ్రేట్ సార్. సార్ ఈ మధ్యకాలంలో సిఏ చదివే వాళ్ళు ఏమైనా తగ్గారంటారా మీ ఉద్దేశ ప్రకారం? వాస్తవం మేడం. మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఈ డేటా, తగ్గారు మేడం. 2015 వరకు పీక్లో వెళ్ళినాయి అడ్మిషన్స్. సో 2016, 17, 18, ఆ మాటకు వస్తే 19 కూడా అడ్మిషన్స్ తగ్గింది. ఖచ్చితంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టుగా సిఏ కోర్స్ అడ్మిషన్స్ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఇందాక ఒక పేరు మీ మనసులో ఉంది, నాకు తెలుసు, నాకు పేరు చెప్పకూడదు, నేను చెప్పలే. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, మా సిఏ కోచింగ్ సెంటర్సే కొంతమంది చేసినటువంటి పిచ్చి పనులు కావచ్చు. అలానే సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క డెసిషన్స్, నేను తప్పని కానీ మార్కెట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు డెసిషన్స్ ఫ్యాన్సీ డెసిషన్స్ తీసుకోరు మేడం, కరెక్ట్ డెసిషన్స్ ఏవో అయ్యే తీసుకుంటారు. స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానివల్ల అడ్మిషన్స్ తగ్గినాయి మేడం. బట్ పోస్ట్ జిఎస్టీ 2017లో జిఎస్టీ వచ్చిన తర్వాత సుమారుగా 19 నుంచి మళ్ళీ అడ్మిషన్స్ మేడం ఎవ్రీ ఇయర్ 2020లో అడ్మిషన్స్ పెరిగినాయి, 2021లో పెరిగినాయి, 2022లో పెరుగుతుంది. మీకు కావాల్సిన సోర్స్ ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఎక్కడ ఉంటుంది? ICA.org. నేను చెప్పేది కూడా నమ్మకర్లా. ICA.orgలో ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ అంటే స్టేజ్ 1, ఎంట్రన్స్ అనేది కూడా కరెక్ట్ కాదు, స్టేజ్ 1 ఏంటి? సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్కి ఎన్రోల్ అవుతున్న రిజిస్ట్రేషన్స్ ఎన్నో దాంట్లో డొమైన్లో ఉంటాయి, వెబ్సైట్లో ఉంటాయి. వరుసగా 3 ఏళ్ళ నుంచి మళ్ళీ అప్లో ఉంది మేడం. నేను 2022లో బాగా సర్జ్ నేను చూస్తాను అనుకుంటున్నాను. అంటే
బాగా పెరుగుదల ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం. సో తగ్గిన మాట వాస్తవం, మళ్ళీ పెరుగుతున్న మాట కూడా వాస్తవం. దానికి నేను సోర్స్ ఇచ్చాను, ఆ సోర్స్ చెక్ చేసుకోండి, దాంట్లోనే ఉంది ఎన్ని తగ్గినాయి ఉంది, ఎంత పెరిగినాయి ఉంది. కంటిన్యూస్గా 4 years ఫాల్ అవుట్ కనిపించింది మేడం, కంటిన్యూస్గా 3rd year మళ్ళీ అప్ కనిపించింది. ఈ అప్వర్డ్ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే మేడం సిలబస్ మారింది. ఇలా ఉంటుందంటే మేడం, నేను 20 సంవత్సరాల్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక అదృష్టం. 2 తెలుగు రాష్ట్రాల్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిఏ కోచింగ్ సెంటర్ నాకు తెలిసి ఇంకెవరు లేరు మేడం. సబ్జెక్ట్ టు కరెక్షన్ నా అదృష్టం. ఏంటి అదృష్టం అంటే ఈ 20 సంవత్సరాల్లో 5 సార్లు 4 సార్లు సిలబస్ చేంజ్ నేను హ్యాండిల్ చేశాను. అది అందరికీ లేదు ఆ అవకాశం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక సిలబస్ చేంజ్ అంటే మేడం ఒక డెలివరీ కేసు లాంటిది. ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఎంత కష్టపడి, అలానే డాక్టర్ ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ఆ డెలివరీ చేస్తారో, ఒక పునర్సృష్టి అంటారు చూసారా, అలాంటిది. ఒక సిలబస్ చేంజ్ అంటే అంత లేబరస్ వర్క్ మేడం. అలాంటి 4 చూసా. ఈ సిలబస్ చేంజ్ అయిన ప్రతిసారి అడ్మిషన్స్ తగ్గుతాయి మేడం. స్టూడెంట్స్ చూస్తారు, పేరెంట్స్ చూస్తారు కొత్త సిలబస్ ఎలా ఉంటుంది, అది స్టూడెంట్ ఫ్రెండ్లీనా కాదా, కెరీర్కి అది ప్లస్ అయ్యిద్దా మానేసేద్దా. సో 2017లో సిలబస్ మారింది మేడం. సో ముందు సంవత్సరం 16లో అడ్మిషన్స్ ఫాలో అవడానికి అది కూడా ఒక కారణం. సో 17, 18 చూశారు కొత్త సిలబస్ ఎలా ఉంది ఎట్సెట్రా ఎట్సెట్రా, వాటి మీద అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. కాస్త 2019 ఎండ్ నుంచి మళ్ళీ అడ్మిషన్స్ అప్లో కనిపిస్తున్నాయి మేడం. అప్లో కనిపిస్తున్నాయి కదా, అప్లో ఉన్నాయి. ఈ కరోనా కనుక లేకపోయి ఉంటే, ఈ సిచ్యువేషన్స్ కనుక లేకపోయి ఉంటే ఇది ఇంకాస్త ఎక్కువగా పాజిటివ్ అప్లో ఉండేది. సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ మాస్టర్ మైండ్స్లో అంటే ఏం చెప్తారు? ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులు మేడం. ఈ రోజు నా డిగ్రీ కాలేజీలు కానీ, బీటెక్ కాలేజీలు కానీ, ఎంబీఏ కాలేజీలు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్స్. కానీ ఏసీఏ కోచింగ్ సెంటర్ కూడా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి వరి అవ్వకర్లా. కారణం మా ఐసీఏ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అదే సీఎంఏ అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు మేడం. బ్యూటిఫుల్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు. పాస్ అయిన వాళ్ళని జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలా ఆన్లైన్లో కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని ట్రైన్ చేసి రెడీ చేస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అక్రాస్ ద నేషన్ అన్ని మేజర్ సిటీస్లో కండక్ట్ చేస్తారు. గొప్ప సర్వీస్ మేడం. జాబ్ వచ్చేట్టుగా కూడా చూస్తారు. దాట్స్ గ్రేట్. ఈ సందర్భంగా నేను మీకు కూడా చెప్పాలి సార్, మా రిలేటివ్స్ అబ్బాయి గుంటూరులోనే నిన్న ఎంగేజ్మెంట్ అయితే వెళ్ళాను నేను. నాకు చెప్పారు అబ్బాయి సీఏ పాస్ అయ్యాడు, 40 lakhs ప్యాకేజ్లో హైదరాబాద్లో చాలా పెద్ద కంపెనీలో వచ్చింది జాబు, ఇమ్మీడియట్గా అమ్మాయి దొరికింది, ఎంగేజ్మెంట్ చేస్తున్నాము అని. నేను మీది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే టైంలో నేను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఎక్కడ చదివాడండి ఆ అబ్బాయి మీ దగ్గర చదివాడా? థ్యాంక్ యూ. నాకు గుర్తొచ్చింది అక్కడ. యాక్చువల్లీ దాట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఆ అబ్బాయిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే, అబ్బాయి సీఏ చదివాడండి, మంచి ర్యాంక్ వచ్చిందండి, జాబ్ కూడా అసలు వెతుక్కోకర్ లేకుండా వచ్చింది, జస్ట్ 25 ఏళ్ళు పిల్లాడు, ఒక మంచి అచీవ్మెంట్ చేశాడు, జాబ్ వచ్చింది, అమ్మాయి పెళ్ళి, సెటిల్ అయిపోయింది కదా సార్ లైఫ్. ఇంకేంటి ఫర్దర్గా ఏంటని ప్లాన్స్ చేసుకుంటారు కదా లైఫ్లో, అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి ఎవరికైనా సరే. నేను మా ఫ్రెండ్స్ని, మా రిలేటివ్స్ని బట్ చెప్తాను మేడం, నాకేంటంటే ఇది ఎక్కువ అడగకుండానే చెప్పేస్తా సలహాలు. ఎఫెక్షన్, నేను బాగున్నా, నేను చాలా బాగున్నా, చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలని ఒక పెద్ద ఆలోచన, అడగకుండా సలహాలు ఇస్తా. వాడు వింటే ఇంకోసారి సలహా ఇస్తా, వినలేదనుకోండి ఇంకోసారి మాట్లాడను. మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్ కానీ, అరే మీ పిల్లల్ని కూడా సీఏ జాయిన్ చేయండిరా, సీఎంఏ జాయిన్ చేయండిరా అంటా నేను. ఎందుకు అంటే ఈ కోర్స్ పట్ల ఎఫెక్షన్, అదొకటే రీజన్ కాదు మేడం. ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకోండి, ఎంపీసీ వాళ్ళు బీటెక్ ఎంటెక్ చదివి స్థిరపడాలి అంటే 6 ఏళ్ళు పట్టింది మేడం ఇంటర్ తర్వాత. అదే 10th తర్వాత అయితే కనీసం 8 years, 2 ఏళ్ళు ఇంటర్, బీటెక్ 4 years, ఎంటెక్ 2 years, 8 years పట్టింది మేడం. మెడిసిన్ తీసుకుంటే బైపీసీ 2 ఏళ్ళు, ఇంకా ఆ తర్వాత 8 ఏళ్ళు చదవాలి. అంటే 10 ఏళ్ళ ప్రణాళిక అది. అంటే 5 years ప్లాన్లు అవి, 5 ఏళ్ళ పంచవర్ష ప్రణాళికలు అంటారు చూసారు, అలాంటివి 2 5 year ప్లాన్స్ అవి. 10 ఏళ్ళు కష్టపడాలి. కానీ సీఏ అలా కాదు మేడం. 10th అయిపోగానే ఎంఈసీ 2 ఏళ్ళు, సీఏ 4 ఏళ్ళు. అదే ఎంఈసీ 2 ఏళ్ళు, సీఎంఏ అనుకోండి 3 ఏళ్ళే. అంటే 10th అయిపోగానే ఒక 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి సెటిల్ అయిపోవచ్చు బరాబర్. నేను ఇందాక మీరు అన్నారు 25 ఏళ్ళు అని, బహుశా అబ్బాయి ఏజ్ 25 ఉంటుంది మేడం, పాస్ అయింది మాత్రం 21, 22 అయి ఉంటుంది, చిన్న ఏజ్. నేను క్వాలిఫై అయింది మాత్రం 20 years 3 months మేడం. నేను క్వాలిఫై అయింది 20 years 3 months, 20 years కాదు 21 years 3 months. అంటే నాకు 22 రాలేదు అంతే, ఆ ఏజ్కి క్వాలిఫై.
ఎంత చిన్న ఏజ్లో క్వాలిఫై అవటం వల్ల పెద్ద అడ్వాంటేజ్ అండి. నా సీఏలో నాకు బాగా నచ్చేది అది. మీరు కూడా గమనించండి వ్యూవర్స్, నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్పట్లా, సారీ మీరు ఎవరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. నేను కోర్సు గురించే చెప్తున్నాను. నాకు మోహన్ నీకు కోర్సు ఫస్టా మాస్టర్ మైండ్స్ ఫస్టా అంటే మాస్టర్ మైండ్స్ పక్కన పెట్టరా, కోర్సే ఫస్ట్ అంట. హానెస్ట్లీ నాకు ఫస్ట్ కోర్స్ ఇంపార్టెంట్, ఆ కోర్సుకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఈ కోర్సులో ఉన్న అడ్వాంటేజ్ అంటే చిన్న వయసులో పాస్ అయిపోవచ్చు మేడం. వీడు కాస్త డెడికేటెడ్ చదివి కొంత అబోవ్ యావరేజ్ ఐక్యూ ఉంటే ఫస్ట్ అట్లా పాస్ అయితే 21-22 ఇయర్స్కి చదువు అయిపోయింది మనం. ఇంకా తర్వాత చదవటానికి ఏం లేదు, లిటరలీ వాడు చదవాలన్నా కూడా చదవటానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను నా లైఫ్ని చాలామందికి మీకేదో ఉపయోగపడుతుందని చెప్పాను. మా నాన్న లైఫ్ నాకు ఉపయోగపడింది, నాది మీకేదో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. 21 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 3 months 4 monthsకి నేను క్వాలిఫై. ఐ గాట్ మ్యారీడ్ బై 22 ఇయర్స్, 22 ఏళ్ళకి నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. నా యామ్ 42. ఇంకా 4 ఏళ్ళే లాగితే మా పిల్లలు చదువు అయిపోయింది. అది హ్యాపీ రిటైర్మెంట్ అంటే. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళకి వచ్చేది రిటైర్మెంట్ కాదు. ఓపిక ఉన్నప్పుడు, ఎనర్జీ ఉన్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు రిటైర్ అయిపోవటమే హ్యాపీ రిటైర్మెంట్. నాకు నిజంగా చేసుకోవాలి రిటైర్మెంట్ వెళ్ళిపోవాలంటే 50కి నేను కంఫర్టబుల్గా రిటైర్ అయిపోవచ్చు. నా యామ్ 42, ఇంకా 8 ఇయర్స్ ఉంది. పిల్లలు చేతికి వచ్చేస్తారు. పిల్లలు చేతికి రావటం కాదు, పిల్లలు కెరీర్ స్టార్ట్ చేసి కూడా 2-3 ఏళ్ళు వాళ్ళకి అప్పచెప్పి నేను రిటైర్ అవ్వచ్చు. అది మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ కోర్సులో. చిన్న వయసులో పాస్ అవ్వచ్చు. చిన్న వయసులో పాస్ అవ్వటం, చిన్న వయసులో మ్యారేజ్ అవ్వటం, చిన్న వయసులో లైఫ్ స్టార్ట్ అవటం, అది పెద్ద అచీవ్మెంట్. మీకు అది చిన్న అచీవ్మెంట్ లాగా ఉంటుంది, కానీ దట్స్ అ రియల్ ఎంజాయ్మెంట్. బై ద టైమ్ యూ గెట్ యువర్ 50 ఇయర్స్. మార్వాడీస్లో అదే మేడం నేను గమనించేది. వాళ్ళు చిన్న ఏజ్లోనే చదువు అయిపోయింది, చిన్న వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు, 45-50 సంవత్సరాల్లోనే రిటైర్మెంట్కి రెడీ అయిపోతారు. అంటే పిల్లలు చేతికి వచ్చేస్తారు. రిటైర్ అవుతారా లేదా ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, పిల్లలు చేతికి వచ్చేస్తారు. అదే నిజమైన సంతోషం. దట్స్ ట్రూ సార్. సార్ సిఏ చదివి పాస్ అవ్వని వాళ్ళు, అంటే పాస్ అవుట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారా నిజంగానే? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటారు. 100కి 100 పాస్ అవ్వటం ఏ కోర్సులో సాధ్యం కాదు. ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ రెప్యుటేషన్ మీ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పట్లేదు. 12 లక్షల మంది ఐఐటి ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అయ్యేది 13,000. మిగతా అందరూ ఒక విధంగా చెప్పాలంటే టెక్నికలీ ఫెయిల్డ్. 10 లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే అంటే సివిల్స్ సెలెక్ట్ అయ్యేది 1000 మంది. అంటే 9,99,000 మంది అక్కడ ఫెయిల్ అయినట్టే. 1000 మందే సెలెక్ట్ అవుతారు. ఈ సిఏ కోర్సులో మేడం, సిఎంఏ కోర్సులో చాలా హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇన్సిస్ట్ చేశారు మోహన్ గారు, వీలైనంతవరకు ట్రాన్స్పరెంట్గానే ఉండండి, వీలైనంతవరకు మీరు హానెస్ట్గానే ఇవ్వండి. నా గెస్ట్కి నేను అందరికీ అదే చెప్తాను. సో ట్రాన్స్పరెంట్గా నేను చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు మేడం, సిఏ కానీ సిఎంఏ కానీ ఒక 20-25 ఈజీగా ఉంటారు మేడం, ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు 15% మంది ఉంటారు. మీరు కాఫీ తాగుతూ మాట్లాడచ్చు, చల్లరిపోయి ఉంటుంది అది. సెకండ్ అటెంప్ట్ అంటే మేడం ఇంకో 6 months. ఇక్కడ ఏంటంటే మేడం అటెంప్ట్ అంటే 6 నెలలు, ఇయర్ కాదు. మామూలు చదువుల్లో అటెంప్ట్ అంటే సంవత్సరం, ఇక్కడ అటెంప్ట్ అంటే 6 months. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు 20-25 మంది ఉంటారు అవుట్ ఆఫ్ 100. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు 15 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు 10 మంది ఉంటారు. అంటే మొదటి అటెంప్ట్ అంటే బరాబర్ 4 yearsలో అయిపోయింది ఇంటర్మీడియట్ తర్వాత. సెకండ్ అటెంప్ట్ అంటే 6 months పెరిగింది. థర్డ్ అటెంప్ట్ అంటే ఇంకొక 6 months పెరిగింది. ఇంకా రాసేవాళ్ళు ఉంటారు, నేను అవి కౌంట్ చేసుకోను. అంటే 4 అటెంప్ట్, 5 అటెంప్ట్, 6 అటెంప్ట్ రాసేవాళ్ళు ఉంటారు, ఫైట్ చేస్తారు. మన ఫైటింగ్ స్పిరిట్ని అప్రిషియేట్ చేయాలి. మనమే తక్కువ చేసి చూడకూడదు. కానీ నేను కౌంట్ చేయను అంటున్నాను. పాస్ అవటం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవే మనం కౌంట్ చేసుకోవాలి. ఇక తర్వాత పాస్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా గొప్పోళ్ళే, ఫైట్ చేస్తున్నారు. వరుసగా సక్సెస్ వస్తే కంటిన్యూ అయ్యేవాడు గొప్పోడు కాదు, వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినా కంటిన్యూ అయ్యేవాడు గొప్పోడు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. బట్ నేను కౌంట్కి తీసుకొని అంటున్నాను. 50 మంది అయితే గ్యారంటీ పాస్ అవుతారు మేడం, అవుట్ ఆఫ్ 100. దట్స్ అ వెరీ గుడ్ నెంబర్ మేడం. ఇది మీరు డిగ్రీ కోర్స్గా చూడొద్దు, ఇది బీటెక్ కోర్స్గా చూడొద్దు. కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ కోర్స్ యాజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్లో సక్సెస్ రేటు ఎప్పుడు తక్కువే ఉంటుంది మేడం. ఉంటుంది కాబట్టి దీనికి అంత క్రేజ్ ఉంటుంది, అంత జాబ్ ఆస్పిరెంట్స్ బాగుంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, సోషల్ స్టేటస్ బాగుంటుంది. మీరు చెప్పారు ఒక అబ్బాయి పెళ్ళికి వెళ్తే ఎందుకంత వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. సాధించింది గొప్పది కాబట్టి, పాస్ అయింది గొప్ప కోర్స్ కాబట్టి. 100లో 50 మంది పాస్ అవుతున్నారంటే మేడం బరాబర్ మంచి రిజల్టే, మనం కాదనకూడదు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. మాస్టర్ మైండ్స్ మంచిది కాదు, ఓకే, నో ఇష్యూ, నేను ఒప్పుకుంటా. ఐ డోంట్ ఈవెన్ డిఫర్ విత్ యూ. బట్ కోర్స్ విషయంలో మాత్రం మీరు మంచిగా ఉన్న చెడుగా మాట్లాడితే మాత్రం ఐ డిఫర్ విత్ యూ. అదే సార్, నేను ఒప్పుకోను. సార్ సిఏ అంటే కాస్ట్లీ అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఇది సమస్య మేడం, వాస్తవం మేడం. కొంత యాక్సెప్ట్ చేయాలి ఈ ఫ్యాక్ట్ని.
ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే మేడం, హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ, అంటే సుమారుగా 30 జిల్లాలు ఉంటే హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ కూడా అంత గొప్ప కోచింగ్ లేదు. ఉండుంటుంది కోచింగ్, గొప్ప కోచింగ్ అయితే లేదు. ఏమవుతుంది పాపం వీళ్ళకి, లోకల్గా కోచింగ్ ఉంటే డే స్కాలర్ ఫీజు సరిపోయేది, ఇప్పుడు హాస్టల్ ఫీజు యాడ్ అవుతుంది. ఇప్పుడు నాది తీసుకోండి మేడం, గుంటూరు. ఏపీలో ఒక 7-8 ప్లేసెస్లో తప్ప సుమారుగా ఉమ్మడి జిల్లాలు అయితే 13, కొత్త జిల్లాలు అయితే ఒక 26-27 ఉన్నాయి. 7-8 ప్లేసెస్లో తప్ప గొప్ప కోచింగ్ లేదు మేడం. పిల్లలు రావాల్సింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ ఏం లేదు. ఇంకొక గొప్ప కాలేజ్ బ్రాంచ్లు కూడా అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. పాపం ఆ జిల్లా వాళ్ళు రావాల్సిందే మేడం. బాగా చదువుతారు పిల్లలు. ప్రకాశం జిల్లా, అనంతపూర్, కడప, శ్రీకాకుళం, విజయనగరం. ఈ పిల్లలు మేడం ఆకలి అంటే వాళ్ళకి తెలుసు, కష్టం అంటే తెలుసు. వెనకబడే ప్రాంతాలు భలే చదువుతారు పిల్లలు, కానీ అక్కడ గొప్ప కోచింగ్ సెంటర్స్ లేవు. ఏం చేయాలి వాళ్ళు? రావాల్సిందే, గుంటూరు విజయవాడ రావాల్సిందే. ఫీజు పెరిగితే, ఖర్చు పెరిగితే, అదే ఇక్కడ ఉన్న సమస్య. పోనీ అన్ని చోట్ల పెడదాము అని అంటే ఫిజిక్స్లో ఉన్నంత ఫ్యాకల్టీ ఇక్కడ దొరకరు మేడం. దాని పేరేంటి, కెమిస్ట్రీలో దొరికినంత ఫ్యాకల్టీ ఇక్కడ దొరకరు. అదే సమస్య. మనం బొక్కబోర్ల పడాలి. పెట్టుకుంటూ పోతే, బ్రాంచ్లు పెట్టుకుంటూ పోతే, ఇప్పుడు మా ప్రిన్సిపల్స్ అడుగుతారు బ్రాంచ్ పెట్టాను, వాళ్ళకి చాలా ఓపికగా చెప్తాను, అరే మంచి రేంజ్ రోవర్ కార్ కొనాలి అంటే కావాల్సిన డబ్బు కాదు, డ్రైవర్ కావాలి. డ్రైవర్ ఉంటే కారు కొనాలి, కానీ డబ్బులు ఉంటే కారు కొనకూడదు. సో మన స్టాఫ్ని చూసుకోవాలి. స్టాఫ్ని చూసుకోకుండా మనం బ్రాంచ్లు పెడితే ఏమవుతుందంటే బొక్కబోర్లు పెడతాం. పెట్టేయటం చాలా ఈజీ, తీసేయటం ఇంకా అంతకంటే ఈజీ. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సార్, ఈ 20 yearsలో మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన దీనికి మార్పులు ఏంటి? మీరు పర్మిషన్ ఇస్తే ఇందా క్వశ్చన్కి ఇంకో చిన్న ఆన్సర్. ప్లీజ్ ప్లీజ్. డే స్కాలర్గా చదివే వాళ్ళకి స్కూల్ ఫీజు కంటే ఇది తక్కువ మేడం. మీకు సుమారుగా చెప్తాను. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అంటే May 20 బ్యాచ్ ఉంది మాకు. 8 months బ్యాచ్ మేడం. అది 7 to 8 months ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా క్లాసెస్ ఉంటాయి. అంతా కలిపి మేము తీసుకునేది 50,000. స్కూల్ ఫీజు అంతకంటే ఎక్కువ ఉంది. సిఏ ఇంటర్ 10 months బ్యాచ్ మేడం. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా క్లాసెస్ ఉంటాయి. సండే కూడా ఎగ్జామ్స్ పెడతాం. అంతా కలిపి మేము తీసుకునేది 80,000. సిఏ ఫైనల్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ చెప్తే తప్ప సిఏ ఫైనల్ అసలు పాస్ అవుతాడు లేదా అది పక్కన పెట్టేయండి. చదువు చెప్పాలంటేనే బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఫ్యాకల్టీని తెచ్చి ఒక 7 months ఉంటుంది సిఏ ఫైనల్ బ్యాచ్. సుమారుగా 80,000 తీసుకుంటాం డే స్కాలర్. సో 80 + 80 + 50 సుమారుగా ఎంత మేడం? ఒక 160 + 50 ఎంత? 210. మిగతా ఖర్చులు, పుస్తకాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకో 50,000-60,000 అయింది. ఇప్పుడు స్కూల్స్ అంతే అవుతున్నాయండి సార్. నేను చెప్తాను టోటల్ కోర్సుకి. అదే చెప్తున్నాను. ఇప్పుడు స్కూల్స్ నేను చూశాను మేడం. ఇంటర్మీడియట్కి ఎంత కడుతున్నాను చెప్పండి, ప్రైవేట్ కాలేజెస్కి ఎంత కడుతున్నాను? ఈవెన్ స్కూల్స్లో కూడా మేడం. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ బిగ్ థింగ్. ఎవరినో కూడా మనం బ్లేమ్ చేయకూడదు మేడం. నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్స్ రన్ చేస్తున్నారు, కాలేజీలు రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం కాలేజీలు, స్కూల్స్ని ముద్దాయి, దోషి అనేటప్పుడు ఖచ్చితంగా మనం దోషి, ముద్దాయి అనే పెద్ద పేర్లు వద్దు, కానీ పేరెంట్స్ని కూడా బాధ్యులు చేయాలి, స్టూడెంట్స్ కూడా బాధ్యులు చేయాలి. మనకు బెంచీలు ఉంటే చాలు, క్లాస్ రూమ్స్ అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది హోటల్స్, స్టార్ హోటల్స్ లాంటి క్లాస్ రూమ్స్ కావాలి, వాష్రూమ్స్ కావాలి. అక్కడే ఖర్చు పెరుగుతుంది. ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకునే స్థాయి నుంచి ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకునే స్థాయికి ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోయింది మేడం అన్న. నిజం. ఏసీ క్లాస్ రూమ్స్ స్టూడెంట్స్కి ఎందుకు చెప్పండి? ఎంత సుఖం ఉంటే అంత చదువు తగ్గిపోవట్లా. ప్రతిదీ స్టార్ హోటల్తో సమానం కావాలి, 2 star హోటల్తో, 3 star హోటల్తో సమానం కావాలి అనుకున్నప్పుడు మేడం ఖర్చు కూడా పెరిగిద్ది. ఇప్పుడు హాస్పిటల్స్ 2 ఉన్నాయి మేడం. మన ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వెళ్తే 500 తీసుకుంటారు. మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫీజు అక్కడ అలానే ఉంటుంది, ఫెసిలిటీస్ అలానే ఉంటాయి. వన్ సైడెడ్గా మాట్లాడటం అంటే నాకు ఇష్టం ఉండదు. మీరు ఎడిట్ తీసేస్తాను మోహన్ గారు, మీరు మాట్లాడింది ఒప్పుకోను అంటే కట్ చేస్తానని ఓకే, ఫ్యాక్ట్ చెప్తున్నా. వన్ సైడెడ్గా అయితే మాత్రం కేవలం స్కూల్సే, కాలేజ్లో తప్పు కాదు, ఫెసిలిటీస్ ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రిలిమ్స్కి యూపీఎస్సీకి, ఓసీలకి అయితే మినిమం 5 attempts అని ఉంటాయి, సంవత్సరానికి ఒకటే ఎగ్జామ్. సో వీటికి సంబంధించి ఇన్ని అటెంప్ట్స్ అని ఏమైనా ఉంటాయా? ఏం లేదు మేడం. అవునా? టెక్నికల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఒక 5 ఏళ్ళు అని ఇస్తాడు. ఆ తర్వాత నామినల్గా రెస్టరేషన్ ఫీజు అని కట్టేసుకుంటే, అంటే రిజిస్ట్రేషన్ కొనసాగింపు ఫీజు కట్టేసుకుంటే హ్యాపీగా రాయొచ్చు, అటెంప్ట్ రాయొచ్చు. బట్ నేనేం చెప్తానంటే, అన్ని అటెంప్ట్లు రాసిన తర్వాత కూడా అవ్వలేదంటే, అరే ఈ కోర్స్కి నీకు రాసి పెట్టలేదు, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోరా అంట. టైం వేస్ట్ చేసుకోవద్దు. కెరీర్ ఇంపార్టెంట్, సమయం ఇంపార్టెంట్. ఓ ప్రయత్నం చేయి, 4 సార్లు 5 సార్లు. ఇప్పుడు నేనేమంటానంటే మేడం, జనరల్గా అయితే 3 సార్లు రాయటం తప్పు లేదురా అంటాను. సిఏ కోర్స్ 3 అటెంప్ట్లు అనేది తప్పు లేదు. ఇంకా ఏమంటానంటే వర్త్ అటెంప్టింగ్ అంటాను. వర్త్ అటెంప్టింగ్ చాలా పెద్ద మాట మేడం. వర్త్ అటెంప్టింగ్ 3 సార్లు రాయటానికి అర్హత ఉన్న కోర్స్ ఇది.
అంత గొప్ప కోర్స్ ఇది. 5 సార్లు అంటే ఇక నీ ఓపిక, ఇంకా అంతకు మించి రాయిద్రా అంటాను. నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా కొంతమంది పిల్లలతో నవ్వుతూ అంటాను జోక్గా, అరే బహుశా నువ్వు మెంబర్గా ఇవ్వడానికి సిఏ ఇన్స్టిట్యూట్కి అదృష్టం లేదేవరా, వెళ్ళిపోరా వేరే కోర్స్ కంట, వెళ్ళిపోరా వేరే కోర్స్ కంట. కొంతమంది ఉంటారు మన పాపం బాగా చదువుతారు, డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఫేట్ అంటారు చూసారా, పాస్ అవరు, అలా ఫేట్ అది పాపం. చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మేడం కన్నీళ్ళు వస్తాయి. పాస్ అయినప్పుడు సంతోషం వచ్చిద్దో లేదు కానీ కొంతమంది ఫెయిల్ అయినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు వీడిని దేవుడు ఇలా పనిష్ చేస్తున్నాడు, బాగా చదివాడే, కష్టపడి చదివాడే, ఎందుకు వీడు బాధపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం నాట్ సో డిజర్వింగ్ వాళ్ళు పాస్ అవుతున్నారు. నాట్ సో డిజర్వింగ్ వాళ్ళు పాస్ అయినందుకు నాకు బాధగా లేదు, వీడు ఫెయిల్ అయినందుకు బాధగా ఉంది, వర్క్ చేసి ఫెయిల్ అవుతున్నాడు అని. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామను, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అయ్యామను, కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదను, రకరకాల రీజన్స్ తోటి సూసైడల్ టెండెన్సీ అనేది జనాలు ఎక్కువగా కనపడుతోంది ఇప్పుడు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, పేరెంట్స్కి స్టూడెంట్స్కి? దీంట్లో కొంతమంది ఉన్నారు మేడం, వాళ్ళ గురించి చెప్పిన తర్వాత రెండో కేటగిరీ చెప్తా. కొంతమంది అంటే ఆ విక్టింగ్ కార్డ్ ప్లే చేసేవాళ్ళు సింపతి కోసం. అంటే మీరు ఎప్పుడైనా కొన్ని సినిమాల్లో చూసుంటారో, ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే కొడతారు, అలా కాకుండా వీడు ఫెయిల్ అయ్యి ఇంటికి రాకుండా ఎక్కడో పారిపోయాడు కనిపించకుండా బతిలాడు తెస్తారు, పోస్టర్లు వేస్తారు, నాన్న ఎక్కడున్నావు రారా, అమ్మే వందరా, నానే వందరా. ఆ కార్డు ప్లే చేసేవాళ్ళు ఉన్నారు మేడం. పాపం దయచేసి మీరు ఏటితోనే ఆడుకోండి కానీ మీ అమ్మా నాన్న సెంటిమెంట్తో మాత్రం ఆడుకోవద్దు. నేను ఆ పిల్లలకి చెప్పేది అది, మీరు ఏటితోనే ఆడుకోండి, అమ్మా నాన్న సెంటిమెంట్తో మాత్రం ఆడుకోవద్దు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఏదో అనుకుంటున్నారు బయటికి వెళ్ళి, అంటే చిన్నప్పుడు మన అందరం చేసినవి తెలిసి తెలియక, మీరు చేయకూడదని స్వార్థం. బయటికి వెళ్తే మేడం అడవిలో ఉన్నాం మనం, సొసైటీలో లేము, మృగాల మధ్యలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మ ఉన్నట్టే, మా నాన్న ఉన్నట్టే, మా సార్ ఉన్నట్టే, మా ఫ్రెండ్స్ ఉన్నట్టే అందరూ ప్లెయిన్గా ఉంటారనుకుంటాం. మనం జంతువుల మధ్యలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక అడవిలో ఉన్నప్పుడు, సొసైటీలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ తెలియని సొసైటీకి వెళ్ళినప్పుడు, ఏదో మీరు ఇంట్లో నుంచి పారిపోయి వెళ్తారు ఏదో కొత్త ప్రపంచంలోకి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటే ఒక కిడ్నీ వచ్చింది, మిమ్మల్ని నమ్ముకుంటే 2 కళ్ళు వస్తాయి, మిమ్మల్ని నమ్ముకుంటే ఒక గుండె వచ్చింది. వాళ్ళకి మీరు మనుషులు కాదు, జస్ట్ ఆర్గాన్స్ అంతే. దయచేసి మీ అమ్మా నాన్న మీద కోపంతో మిమ్మల్ని మీరు బలి చేసుకోవద్దు. అదొక ఫస్ట్ పాయింట్. ఇక రెండోది మెయిన్ సూసైడ్స్ మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. అది ఎంత బరి తెగింపు అంటే, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకోవడం, అదే కాదు లవ్లో ఫెయిల్ అయ్యామని, ఫోన్ ఇవ్వలేదని, ఎస్ స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని, లేదా వీడియో గేమ్స్ ఆడనే ఇవ్వట్లేదని, ఐపీఎల్ బెట్టింగ్స్లో ఓడిపోయామని, డబ్బు కోల్పోయామని ఐపీఎల్ బెట్టింగ్స్లో. సో ఇక ఈ సూసైడ్స్ గురించి చెప్తాను మేడం. సూసైడ్స్ గురించి 3 మాటల్లో చాలా సింపుల్గా చాలా బ్రీఫ్గా చెప్పేస్తా. ఫైట్ చేసేవాడి కంటే సూసైడ్ చేసుకునేవాడికి ఎక్కువ ధైర్యం ఉంటుంది. మీకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే బతకటం చాలా ఈజీ, చావటం చాలా కష్టం. మీరు దానికి ప్రిపేర్ అయ్యారంటే లైఫ్లో మీరు ఏదైనా సాధించగలరు. ఆ ఒక్క నిమిషం, జస్ట్ ఆ ఒక్క నిమిషం మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఇక జీవితాంతం మీరు మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటారు, మనమేనా అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకుంది అని. ఆ ఒక్క నిమిషం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే చాలు. సెకండ్ది, నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పని మీద వెళ్ళాను. నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి కాదు, ఈవెన్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ కొన్ని వందల మంది మీకు కనిపిస్తారు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే బతకాలనే తీవ్రమైన ఆరాటం, జబ్బులతో వచ్చేవాళ్ళు, యాక్సిడెంట్స్తో వచ్చేవాళ్ళు, బతకాలనే తీవ్రమైన ఆరాటం, వాళ్ళని ఎలా అయినా బతికించాలని నిష్ణాతులైన డాక్టర్ల ప్రయత్నం, ఎలా అయినా బతికించాలని. మీరు ఎందుకు రా బాబు చేతులారా చచ్చిపోవాలని చూస్తారు? 70 ఏళ్ళోడు కూడా 80 ఏళ్ళోడు కూడా మేము బతకాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మీరు క్యాన్సర్ 4th స్టేజ్ రాని కన్ఫర్మ్ చేసినా కూడా బతకాలని ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు చచ్చిపోవాలని చూస్తారు? ఆ బతుకు విలువ, ఆ లైఫ్ విలువ మీకు తెలియకే, అంతే. ఇంకోటి, నేను గుంటూరులో ఒక కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో గెస్ట్కి వెళ్ళాను మేడం. ఇలానే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని మాట్లాడమని చెప్తే వెళ్ళాను. వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు మేడం, ఆ రోజు ఒక మంచి పాయింట్ నాకు కనిపించింది. వెళ్తున్నప్పుడు ఒక 8 బఫలోస్ ఎద్దులో దున్నపోతులో వస్తున్నాయి. నేను ఇప్పటికీ చాలా చోట్ల చాలామంది ఫ్రెండ్స్కి చెప్పాను, మీకు చెప్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి వెళ్ళిద్దని వాస్తవం నేను చెప్తున్నాను. ఆ దున్నపోతులు ఎద్దులు మా బండికి ఎదురుగా వచ్చి మేము బండి ఇట్లా ఆపేసాం, అవి చిన్నగా క్రాస్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ. నాకేమనిపించిందంటే వాటికి రోజు ఒకే ఫుడ్లో మార్పు ఏం లేదు, ఆ గడ్డే, ఎండుగడ్డో పచ్చిగడ్డి.
మనలాగా వీకెండ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఉండవు, సినిమాలు ఉండవు, అవును. టీవీలు ఉండవు, సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఉండవు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ ఉండవు, కిట్టి పార్టీలు ఉండవు, అవును. ఎప్రిషియేషన్స్ అచీవ్మెంట్ అప్పుడు ఎవరో ఎప్రిషియేషన్ ఇస్తారు చూసారా, అలాంటి ఎప్రిషియేషన్ ఉండవు. సపోజ్ మనకు గాయం అయింది కాలుకి, వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, ఫోన్ చేసి చెప్తాం, అమ్మా నానా అంటాం, ఏదో ఒక రెమెడీ ఉంది వాటికి అయిగోళ్ళు. అవును. కానీ అవేవి కూడా ఇన్ని కష్టాలు ఉన్నా, ఇంత మొనాటిని ఉన్నా, మీరు గమనించండి, కష్టాలు వేరు, మొనాటిని వేరు. మొనాటనీ అక్కడ అబ్సల్యూట్లీ మొనాటనీ. మొనాటిని ఉన్నా అవును. ఏ జంతువు కూడా సూసైడ్ చేసుకోవడం ప్రయత్నం చేయట్లేదు. కారణం ఏంటంటే సూసైడ్ అనే పదం వాడికి తెలియదు కాబట్టి, తెలిస్తే అవి కూడా చేసుకుంది, That's nice, sir. Such a అవి కూడా great point, చేసుకుంది. really. మన పిల్లలకి అవి పరిచయం అయ్యి మీ జనరేషన్లో నా జనరేషన్ అంటే 20 years బ్యాక్ నేను సూసైడ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, అవి పరిచయం అయినాయి కాబట్టి, అవి తెలుస్తున్నాయి కాబట్టి, అందుకనే సూసైడ్ చేసుకుంటున్నారని తప్ప ఇంకేం లేదు. బట్ ఈ సూసైడ్స్ చేసుకునేటువంటి వాళ్ళు తగ్గాలంటే మేడం ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ మీకు తెలియక ఒక కంపారిజన్ మీ పిల్లల మీద బిల్డ్ చేస్తున్నారు. ఒక కంపారిజన్ ఏంటి, చిన్న ఎగ్జాంపుల్, మా దగ్గర సుమారుగా పార్ట్ టైమర్స్ కానీ ఫుల్ టైమర్స్ కానీ 1000 మంది స్టాఫ్ ఉంటారు మేడం. అందరి శాలరీ ఒకటేనా? కాదుగా. నా ఫ్రెండ్స్ అందరి ఇన్కమ్ ఒకటేనా? కాదుగా. అలానే చూస్తున్నటువంటి పేరెంట్స్ మీ అందరి ఇన్కమ్ ఒకటేనా? కాదుగా. అలానే పిల్లలందరి మార్కులు కూడా ఒకటి కాదు. మీరు అడ్మిట్ చేయండి అంతే, పిల్లలందరి మార్కులు కూడా ఒకటి కాదు. మన ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉన్నట్టుగా పిల్లల పర్ఫార్మెన్స్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, దాన్ని అడ్మిట్ చేయండి. అండ్ ఈ జనరేషన్లో ఆ మార్పు వచ్చింది అనుకున్నాను, వస్తుంది, నమ్మకం ఉంది. ఇప్పటికైతే ఇంకా రాలా, ముందు ముందు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఈ ఈ నేను అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలిక జనరేషన్లో నా మార్పు వచ్చింది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటంటే స్కిల్ సెట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు వస్తాయి దాన్ ఫర్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ కంటే ఇంపార్టెన్స్ స్కిల్ సెట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. సో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది మేడం, ఆయన ఏం చదువుకున్నాడని మనం గూగుల్ చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రెఫరెన్స్ ఉంది. 7th అని, ఒక చోట 10th అని, ఒక చోట కొన్ని చోట్ల ఇంటర్మీడియట్ అని. సరే ఆయన ఏం చదువుకున్నాడు పక్కన పెట్టండి, ఆయన సినిమా తీస్తే ఆయన తీసిన సినిమాని ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఇంజనీరు, లాయరు, డాక్టరు, బిలీనీరు, మిలీనీరు, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ సిఏ చదివిన వాళ్ళు గొప్పవాళ్ళ, రాజమౌళి గారు గొప్పవాళ్ళ అంటే స్కిల్ సెట్ గొప్పది. మేము కాదు, మేము కానే కాదు మేడం, స్కిల్ సెట్ గొప్పది. సపోజ్ ఒక పడవలో ఒక ఇంజనీరు, లాయరు, నాలాంటి ఒక చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్ అందరూ ఉన్నాం, సడన్గా పడవ మునిగిపోవచ్చింది. ఇప్పుడు ఎవడు గొప్ప అంటే ఆ పడవ నడిపేవాడు ఉంటాడు చూసారా, ఏమంటారో తెలీదు. ఆ పడవ నడిపేటువంటి పెద్ద ఆయన స్విమ్మింగ్ వచ్చి ఆయనకి, ఆయనతో పాటు మా నలుగురిని కాపాడుతాడు, ఆయన గొప్ప. స్కిల్ సెట్ గొప్ప మేడం, సర్టిఫికేట్స్ కాదు. అలాంటి సొసైటీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎంప్లాయర్స్గా ఉన్నారు, మన ఎంప్లాయీస్గా ఉన్నాం. మనం కూడా అది మారితే ఏం పర్లేదమ్మా, చదువులో ఫెయిల్ అయినా పర్లా, క్యారెక్టర్లో ఫెయిల్ అయితేనే వరి అవ్వాలి. పేరెంట్స్ వస్తుంటారు మేడం నా దగ్గరికి, చాలా అఫెక్షన్. ఇప్పుడు మన రీసెంట్గా మార్చ్లో ఒక టూర్ వెళ్ళాను మేడం, కర్ణాటక హంపి. నా టోటల్ టూర్ మొత్తం ప్లాన్ చేసింది మా స్టూడెంట్స్ పేరెంట్సే, అరేంజ్మెంట్స్ చేసింది మా స్టూడెంట్స్ పేరెంట్సే. ఎక్కడెక్కడ దిగాలి, ఏంటి, ఎన్ని రోజులు తిరగాలి, అంత అఫెక్షనేట్గా ఉంటారు మేడం. ఆలగడ్డ వెళ్ళాను, దాని ముందు జనవరిలో ఆలగడ్డ పని మీద వెళ్ళాను నేను, కర్నూలు జిల్లా. భోజనం చేసింది మా స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో, అంత ఎఫెక్షన్గా ఉంటుంది. సో పేరెంట్స్ కలుస్తుంటారు మేడం, పాపం యాంగ్జైటీ కలుస్తుంటారు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ యాంగ్జైటీని ఎన్కాష్ చేసుకొని, అంటే వాడి భయం నాకు అవకాశం. 2 అది నేను చేస్తాను మేడం, ఒకసారి చేయగలను, మళ్ళీ చేయలేదు. అలా కాకుండా వచ్చిన దాన్ని, అంటే వచ్చిన పేరెంట్ని యాంగ్జైటీని ఎన్కాష్ చేసుకోకుండా మనం ప్రాపర్గా గైడ్ చేసామనుకోండి మేడం, ఎక్కువ కాలం ఉంటుంది ఇన్స్టిట్యూషన్. 20 years అయింది, ఇంకో 30 ఏళ్ళన్నా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 50 years అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి చాలా పెద్ద స్పాన్ మేడం. అవును సార్. ఇట్స్ వెరీ లాంగ్ స్పాన్. పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా మేము ఏదంతా అభిమానం చూపించడానికి కారణం ఏంటి అని అంటే, మీరు ఇచ్చిన ప్రాపర్ గైడెన్స్, వాళ్ళు సెటిల్ అయిన విధానమే కదా మళ్ళీ మిమ్మల్ని అంత కరెక్ట్ అభిమానం మేడం, చూపిస్తాను. కరెక్ట్. సో ఇలా పేరెంట్స్ యాంగ్జైటీతో వస్తే నేను చెప్తుంటాను మేడం, మీరు చాలా వరి అవుతున్నాను సార్ మా అమ్మాయి గురించి, మా అబ్బాయి గురించి అంటాను. మీరు ఎప్పుడు వరి అవ్వాలి, మీ అబ్బాయికి మార్కులు రాకపోతే కాదు, ఫెయిల్ అయితే కాదు, మీ వాడికి బ్యాడ్ హ్యాబిట్ స్టార్ట్ అయింది, వరి అవ్వండి. లవ్ అఫైర్స్, మీ మాట ఎనట్లా, వరి అవ్వండి. మిమ్మల్ని కొట్టడానికి చెయ్యెత్తుతున్నాడు, వరి అవ్వండి. మీ మాట ఎనట్లా, వరి అవ్వండి. లేదా దొంగతనాలు లాంటివి చేస్తున్నాడు, వరి అవ్వండి. ఇవేమీ లేనప్పుడు వరి అవ్వద్దు. వాడు యాజ్ లాంగ్ యాజ్, ఈ జనరేషన్లో మేడం, వాడు యాజ్ లాంగ్ యాజ్ ఒక బుద్ధిమంతుడిగా ఉన్నంతకాలం వరి అవ్వాల్సిన అవసరం ఏ పేరెంట్కి లేదు. రీజన్ ఏంటి, 20 ఏళ్ల క్రితం సెటిల్మెంట్కి ఆపర్చునిటీస్ లేవు మేడం, అవెన్యూస్ లేవు, అవకాశాలు లేవు. ఇప్పుడు అబండెంట్ ఆపర్చునిటీస్. వరి అవ్వద్దు, చదువుకోండి. ఎందుకు చదువుకోవాలి, చేసే పని బాగా చేయాలి కాబట్టి చదువుకోవాలి అంతే. నేను తింటున్నాను, బాగా తినాలి, చదువుకుంటున్నాను, బాగా చదువుకోవాలి, సినిమా చూస్తున్నాను, బాగా చూడాలి, చేసే పని బాగా చేయాలి కాబట్టి చదువుకోండి. చదివినా కూడా బాగా పాస్ అవ్వాల, డోంట్ వరీ.
యూ హ్యావ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్. దాట్స్ గ్రేట్ సార్. ఎలాంటి స్టూడెంట్స్ సిఏకి సూట్ అవుతారని ఏమన్నా ఉందా సార్, లేకపోతే ఎలాంటి వాళ్ళైనా దీనికి సూట్ అవుతారని అనుకోవచ్చు? మంచి క్వశ్చన్ మేడం. ఎబో యావరేజ్ ఐక్యూ వాళ్ళు వస్తే బాగుంటుంది మేడం. నేను వీడు స్కూల్లో టాపర్, నేను రావద్దనే చెప్తాను మేడం. వద్దురా నువ్వు ఐఐటీకి వెళ్ళిపోమని చెప్పేస్తా. ఎందుకు మేడం, అక్కడ మంచిగా ఉంది, కెరీర్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బాగుంది. క్లాస్లో 100 మంది ఉన్నారు, వీడు టాప్ 5లో ఉంటాడు, ఐఐటీకో మెడిసిన్కి వెళ్ళిపోమంట, టాప్ 10లో ఉన్నా వెళ్ళిపోమంట. హానెస్ట్గా ఇప్పుడు వాడు మన దగ్గరికి రావాలని కోరుకుంటే కొంతే మేడం, వాడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటే ఆ బ్లెస్సింగ్సే మన ఇన్స్టిట్యూట్కి ఉంటాయి. సో వాడు క్లాస్లో టాప్ 10లో ఉంటే, అవుట్ ఆఫ్ 100 టాప్ 10లో ఉంటే వెళ్ళిపోమంట, ఐఐటీకో మెడిసిన్కి వెళ్ళిపోరా. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఇట్స్ మీ, నేనే ఎగ్జాంపుల్. నేనే ఎగ్జాంపుల్, నా వైఫ్ ఎగ్జాంపుల్, నా తమ్ముడు ఎగ్జాంపుల్. మీ అందరం కూడా యావరేజ్ స్టూడెంట్సే మేడం, యావరేజ్ స్టూడెంట్సే. సో అలా ఒక టాప్ 10లో ఉంటే మెడిసిన్కో లేకపోతే ఐఐటీకి వెళ్ళిపోమంటారు మేడం. మిగతా వాళ్ళలో ఎలాంటి వాళ్ళు అంటే యావరేజ్ కంటే కూడా అబో యావరేజ్, అంటే పూర్, యావరేజ్, అబో యావరేజ్, గుడ్, ఎక్సలెంట్. ఓకేనా మేడం? సో అబో యావరేజ్ వాళ్ళందరూ చేయొచ్చని నా అభిప్రాయం, సిఏ కానీ సిఎంఏ కానీ. అలానే నేను సిఏ కానీ సిఎంఏ కానీ తీసుకోవాలి అనుకుంటే పిల్లలకి నేను ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ మీరు నెగిటివ్ తీసుకోవద్దు. ఈ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు కొన్ని ఉంటారు. యాక్చువల్గా మేడం మీరు యూట్యూబ్లో పెట్టినా, మా యూట్యూబ్లో కానీ మీ యూట్యూబ్లో కానీ మా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు మేడం. ఎందుకంటే నిజం ఇప్పుడు ఉంటారు మేడం, ఖచ్చితంగా ఉంటారు. ప్లస్ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది మేడం, అడ్మిట్ చేయరు. నేను మా స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్తాను, ఈవెన్ మా స్టాఫ్లో కూడా కొంతమంది నాతో విభేదించే వాళ్ళు ఉంటారు మేడం. ఏంటంటే ప్రతి సంవత్సరం 30-40 మందిని మేము డిఎన్ఏ అని పెట్టేస్తాం మేడం. డిఎన్ఏ, డు నాట్ అడ్మిట్. ఈ పిల్లోడు మన సిస్టమ్కి సెట్ అవ్వడు, వీడు ఐదర్ యారగెంట్ లేదా మిస్బిహేవియర్ విత్ ద ఫ్యాకల్టీ, లేదా అమ్మాయిల్ని కదిలిష్టం కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ. ఇప్పుడు ఏం తెలియదు మేడం, 10th అయిపోగానే మా దగ్గరికి వస్తాడు, జాయిన్ చేసుకుందాం, ఓకే. తెలిసిన తర్వాత కంటిన్యూ చేసుకోవడం తప్పు మాది. సో ఫస్ట్ ఇయర్ అయిపోగానే లేదా సెకండ్ ఇయర్ అయిపోగానే ఇంకా ఫ్రీజ్ చేసేస్తాం అడ్మిషన్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ మరెక్కడ అబ్బాయికి మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ రాదు, జీవితాంతం జీవితాంతం బ్లాక్ చేసేస్తాం. అలా ప్రతి సంవత్సరం 30-40 మంది నేను కొత్త సచివులు తెచ్చుకుంటా. చేయటం వల్ల నాకున్న స్వార్థం కంటే కూడా నా ఆలోచన ఏంటంటే, వాడి క్లాస్లో ఉంటే ఒక తాగుబోతాడు మేడం, క్లాస్కి వచ్చాడు లేదా హాస్టల్లో ఉన్నాడు, వాడు చెడిపోడు మేడం, ఇంకో నలుగురికి తాగుడు అలవాటు చేస్తాడు. నా భయం అది. వాడు ఎక్కడో బ్యాక్ బెంచ్లో కూర్చొని టీచర్ల మీద అమ్మాయిల మీద జోక్ చేస్తాడు. ఆ జోక్ టీచర్ వినిపించింది అనుకోండి, అవమానంతో చచ్చిపోతారు వాళ్ళు, చాలా హ్యూమిలేట్ అవుతారు, చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. దానికోసం నా వంత ప్రయత్నంగా కొంతమంది స్టూడెంట్స్ ఆపేస్తాను. కొంతమంది అలా నాకు యాంటీ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, స్టాఫ్ కూడా ఉన్నారు. ఈవెన్ స్టాఫ్ని కూడా నేను డిఎన్ఏలో పెడతాను. వీడు మన సిస్టమ్కి సెట్ అవడబ్బా, ఇంకెక్కడ ఏపీ తెలంగాణలో ఏ బ్రాంచ్లో కూడా ఇతనికి జాబ్ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పి స్టాఫ్ని కూడా డిఎన్ఏలో పెడతాను. మీరు స్టాఫ్ మీటింగ్లో నేను చెప్పేటువంటి 3 మాటలు చెప్తాను మేడం. చివరిగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తాను. ఈ 3 మాటలు ఏంటంటే, మా స్టాఫ్ మీటింగ్లో మీ పిల్లల్ని వేరే స్కూల్లోనో కాలేజ్లోనో జాయిన్ చేస్తే ఎలా మీ పిల్లల్ని చూసుకోవాలనుకుంటారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అలా చూసుకోండి చాలు. ఇంకంతకంటే పెద్ద బెంచ్ మార్క్ లేదు. ట్రీట్ యువర్ స్టూడెంట్స్ యాజ్ ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బీ ట్రీటెడ్ ఇన్ దేర్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సెకండ్ థింగ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్లో అందరికీ పనిచేసే అవకాశం వచ్చిద్దాం, కానీ అందరికీ పనిచేసే అవకాశం వచ్చిద్దాం, అంటే జాబ్ చేయడానికి అవకాశం వచ్చిద్దాం, కానీ అందరూ దీనికి సూట్ అవ్వరు. అందరూ దీనికి సూట్ అవ్వరు మేడం. ఎవ్రీవన్ మే గెట్ అన్ ఆపర్చునిటీ జాబ్ చేయడానికి, బట్ అందరూ సూట్ అవ్వరు. ఇక్కడ హాస్పిటల్లో సరిగ్గా కేర్ తీసుకోకపోతే పేషెంట్ ప్రాణం పోయింది. ఇక్కడ మేము బాధ్యతగా లేకపోతే స్టూడెంట్ కెరీర్ పోయింది. అది ఎట్టి పరిస్థితిలో చేయొద్దని చెప్తాను. మీరు ఆ కేర్ఫుల్గా ఉండగలిగితేనే ఈ బిజినెస్లో ఉన్నాం, ఈ జాబ్లో కానీ మీరు కానీ ఈ బిజినెస్లో మేము కానీ. అది ఉంటేనే, ఆ కాన్షియస్ మనకు ఉంటేనే, ఆ బాధ్యత మనకు ఉంటేనే, ఆలోచన మనకు ఉంటేనే ఉందాం. లేకపోతే వద్దు. వేరే పని చేసుకునేవాడికి వేరే జాబ్ దొరికిద్ది, వ్యాపారం చేసుకునేవాడికి నాకు కూడా వేరే జాబ్ దొరికిద్ది మేడం. వేరే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో ఆ కాన్షియస్ ఒప్పుకుంటేనే మనం ఇక్కడ ఉందామని అంటాను. మూడోది, సరస్వతీదేవిని అమ్మేటువంటి బిజినెస్ మేడం మాది. అంటే గురువులకి జీతాలు ఇవ్వాలి, అంటే వాళ్ళ చదువుని కొనుక్కోవాలి మేము, మళ్ళీ ఆ చదువుని అమ్మి సంపాదించాలి. సో చాలా డేంజర్ మేడం. సరస్వతీదేవితో మనం వ్యాపారం చేయటం అంటే చాలా క్లీన్గా ఉండాలి. చాలా క్లీన్గా ఉండకపోతే ఆ శాపాలు పాపాలు మనకు తగులుతాయి.
నాలుగో పాయింట్ ఏం చెప్తానంటే, అరే మీరు తెలిసి తప్పు చేస్తే, రిపీట్ ఏమని చెప్పాను మేడం, తెలిసి తప్పు చేస్తే, తెలియక జరగచ్చు పొరపాట్లు, తెలిసి తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ మీకు ఉండదు. అసలు మనకుండదు మేడం. ఆ పనిష్మెంట్ ఎవరికి ఉంటుందంటే, నీకు ఎవరైతే బాగా ఇష్టమో, నీ భార్యో నీ పిల్లలో, వాళ్ళకి ఏదో కష్టం కలిగిద్ది, జీవితాంతం ఆ కష్టాన్ని నువ్వు చూస్తూ ఏడుస్తూ ఉండాలి. అసలు ఆ తప్పులు చేయొద్దురా అంటాను. ఆ కాన్షియస్ వాళ్ళని ప్రిపేర్ చేస్తాను. అండ్ చివరిగా రేపు నేను ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి వచ్చినా నేను ఇలానే పనిచేస్తాను. చేస్తే సరిగ్గా చేయి, లేకపోతే వద్దు, తప్పుకో. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేస్తారు. అదేం ఖాళీగా ఉండదు మేడం, వేరే వాళ్ళు వచ్చేస్తారు, ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేస్తారు. చేస్తే సరిగ్గా చేయి, లేకపోతే వద్దు. ఇక CA ఇలాంటి కోర్సులు వచ్చేటువంటి పిల్లలు ఏం చూసుకొని రావాలి, ఈ ఒక్క పాయింట్ మాత్రం నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్తాను మేడం. అంటే మాస్టర్ మైండ్స్ మైండ్లో పెట్టుకొని చెప్తాను. ఇది మ్యాక్సిమం ఒక 30 seconds 1 minute ఉంటుంది అంతే. కనీసం 15-20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే CA కొద్దిగా ఛాలెంజింగ్ కోర్స్. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే రిస్క్లో పడేది మేము కాదు, మీరు. అంటే మిమ్మల్ని కొట్టడం వేరు, మిమ్మల్ని మీరు కొట్టుకోవడం వేరు, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడం వేరు. రిస్క్ తీసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్సే బెటర్గా జస్టిఫై చేయగలవని నా అభిప్రాయం. ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. అంటే అక్కడ MEC, CEC, CA, CMA కోర్సులో ఉండాలి తప్ప MPC, BPCలో ఉండకూడదు. MPC, BPC ఉంటే ఏమైందంటే మేడం, వాళ్ళకి ఎప్పుడు కూడా కామర్స్ స్టూడెంట్స్ సెకండ్ గ్రేడే, ఫస్ట్ ప్రయారిటీ సైన్స్. అలాంటి చోట్ల జాయిన్ అవ్వద్దు. మూడోది, ఒకవేళ మీరు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వదలుచుకుంటే మా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా మెటీరియల్స్, మా హానెస్టీ, మా డిటర్మినేషన్, ఇలాంటివి చూసే రండి. నెక్స్ట్ CA ఫౌండేషన్ అనేది CAలో మొదటి స్టేజ్, ఫైనల్ చివరి స్టేజ్. CA ఫౌండేషన్ మాత్రమే కోచింగ్ ఉండే సంస్థలు కాదు. మీరు తీసుకునే కోచింగ్ లేదా ఏ సంస్థను అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఫైనల్ కూడా ఉండాలి. మేడం ఫైనల్ కూడా చెప్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు గొప్పగా ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్స్ గొప్పగా ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్నే సెలెక్ట్ చేసుకోండి. చివరిగా లాస్ట్ మాట, 1-2 సంవత్సరాలు ఫెయిల్ అయినా ఏ కోర్సులో ఉంటామనుకున్న వాళ్ళే రండి. అంతేగాని మేము ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే, మై డియర్ చిల్డ్రన్, పిల్లలకి చెప్తున్నా, సక్సెస్ 2 రకాలు. స్పాట్లో వచ్చే సక్సెస్, వెయిట్ చేస్తే వచ్చే సక్సెస్. వెయిట్ చేస్తే వచ్చే సక్సెస్లోనే ఎక్కువ థ్రిల్ ఉంటుంది. మీరు పాస్ అయినప్పుడు కంటిన్యూ అవ్వటం గొప్ప విషయం కాదు, ఫెయిల్ అయినప్పుడు ఆ కోర్సు కంటిన్యూ అవ్వటమే గొప్ప విషయం. నిజంగా సార్, చాలా సంతోషంగా ఉంది. ఎథికల్ వాల్యూస్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇంత బిజినెస్ చేస్తున్న మీకు ఇంత వాల్యూస్ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ స్టూడెంట్స్ అదృష్టం మీరు దొరకడం, ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం. సో మచ్ ఫర్ కమింగ్ సార్. చిన్న మాట విత్ యువర్ పర్మిషన్ సార్, సూపర్గా ఎథికల్ వాల్యూస్ లేవు మేడం, బట్ రీజనబుల్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. అందుకనే ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేకపోతున్నాం. అందుకనే ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేకపోతున్నాం. వాస్తవం ఇది. అవును సార్, అవును సార్, దట్స్ ట్రూ, కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.